ఒక దాంట్లో విశ్వసించిన తర్వాత సక్సెస్ అవ్వాలి అని అంటే దానికి వచ్చేటువంటి గిఫ్ట్, అంటే దేనికి గిఫ్ట్ వస్తుంది అంటే టాలెంట్కి మాత్రం కాదు, స్కిల్కి. స్కిల్ ఉండాలి మాత్రమే కాదు, అసలు ఈ స్కిల్ టాలెంట్ అయినా దేంట్లో ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. స్కిల్ అయినా సరే, టాలెంట్ అయినా సరే, ఏ విషయంలో ఉండాలి మనకి. మొట్టమొదటిగా ఎగ్జాక్ట్గా ఏ విషయాలైతే ఇంపార్టెంటో ఆ యొక్క మనీకి, పెట్రోల్ బంకులో మనీ రావాలి అని అంటే ఏ విషయంలో ఏ స్కిల్ ఉండాలి, ఏ కోణంలో అక్కడ ఆలోచించాలి, ఎలా ఉండాలో తెలుసుకోవాలి. స్కూల్లో కాలేజీలో అయితే ఎలా ఉంటే అక్కడ ఆ స్కూల్ నడుస్తుంది. పెట్రోల్ బంక్ నడిపినట్టు నడిపితే అయితే స్కూల్ అయితే నడిపితే కుదరదు కదా, అవునా? ఉం. అట్లాగే ఇక్కడ ఏ విధంగా ఉండాలో అక్కడ అదే ఉండాలి. ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించి ఏ విధంగా ఉంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉంటుందో అదే విధంగా ఉండాలి. ఆ విషయాన్ని తెలుసుకోకుండా మనం ఎంత పరుగులు పెట్టినా కానీ ఎక్కడో ఒక దగ్గర, మళ్ళీ ఒక దగ్గర స్ట్రక్ అవుతూ ఉంటాము. ఏం సార్ అన్ని చేస్తున్నాను కదా, నేను అన్ని చేస్తూనే ఉన్నానే, అన్ని కరెక్ట్గానే ఉంది, ఏమవుతుంది అని అంటారు. ఏమో నేను ఎందుకు ఫెయిల్ అయ్యానో నాకు తెలియదు అసలు. బహుశా మేడం గారికి నచ్చక తక్కువ మార్కులు వేసి ఉంటుందని. ఇలా సరి అయిన కారణాలు దొరక్కపోవడం అనేది మనకు జరుగుతూ ఉంటుంది. సరైన కారణాలు దొరకాలి. ఇప్పుడు చూడండి, ఇందాక మీరు విన్న ఆడియో, నేను డైమండ్ సబ్జెక్టే చెప్తాను, 10,000 పీవీ సబ్జెక్టే చెప్తాను. మీరు దాంట్లో 100 పీవీ తోడుకోండి, లేకపోతే 1000 పీవీ తోడుకోండి, లేకపోతే 2,000 పీవీ తోడుకోండి, కానీ డైమండ్ సబ్జెక్టే చెప్తాను ఎలాగైనా సరే. అంత చెబితేనే కొంత టీంని మనం మనతో పాటు పార్ట్నర్స్ నిలబెట్టుకోగలుగుతాం. మీకు ముందే నేను, మరి మీరు విన్నారో లేదో, ద రియల్ జర్నీ, ఇండస్ట్రీ వార్ రియల్ జర్నీ 2025, అసలు డైరెక్ట్ సెల్లింగ్ జర్నీనే 2025 నుంచి జరుగుతుంది. ఇప్పుడే కంపెనీ ఇప్పుడే పెట్టినట్టు, అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఇప్పుడే పుట్టినట్టు. నెట్వర్క్ మార్కెటింగ్ ఇప్పటిదాకా జరిగింది అసలైంది కాదు, అసలైనటువంటిది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈ కాబట్టి ఈ 25ని మీరు ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు అనేది ముఖ్యము. అసలు రిలాక్స్ అవ్వడానికి లేనే లేదు. మనం వింటున్నది ఇంకొకరికి ఎంత ఉపయోగపడుతుందో, ఎంత ఎరుకలో ఉందో మనకు తెలియదు, కానీ మనకు మాత్రం ఇందులో నాకు ఏదో ఉపయోగపడుతుంది అన్నట్టుగా మనం వినాలి. వినేటప్పుడు ఫస్ట్ మ్యూజిక్ కంటే కూడా ఆ యొక్క పదాలు, నా చిన్ని లోకము నిరాశగా ఉంది, కోల్పోయినట్టుగా ఏమీ ముందు కనబడట్లేదు, అంత నిరాశగానే ఉంది. ఆ తర్వాత అద్భుతంగా ఉంటుంది. మొదట నిరాశగా ఉంది, ఆ తర్వాత అద్భుతంగా ఉంటుంది. మధ్యలో ఏం జరిగింది, తనకి అది ముందుకెళ్ళడం జరుగుతుంది. ఆమెలో ఉన్న సీరియస్నెస్సే నిరాశ నుంచి ఆశావాహకంగా అద్భుతమైనటువంటి దానివైపు తను వెళ్ళింది. అయితే మరి తన లోపల ఉన్న ఆలోచనలు ఏంటి, ఏ ఆలోచనలు తన సీరియస్నెస్ని తీసుకొచ్చింది, టైం వేస్ట్ చేయకుండా తప్పించేలాగా ఏ ఆలోచనలు చేసినాయి, అది ముఖ్యం. ఇక కష్టపడుతూనే ఉంది అనేది కాదు, తన లోపల ఉన్నటువంటి ఆలోచన సాఫ్ట్వేర్. వివేకానందులు గారు చెప్పినటువంటి ఆ యొక్క భావజాలము, సిద్ధాంతము, ఫిలాసఫీ తనలో ఎక్కువగా ఉంది. తనది ఎప్పుడు కూడా మెమరీలో ఉంచుకుంది కాబట్టి, మననం చేసుకుంటుంది కాబట్టి, అల్టిమేట్ గా సక్సెస్ అయిన తర్వాత తను ఇచ్చిన మెసేజ్ అది, అప్పటికప్పుడు పుస్తకం చదివి చెప్పింది కాదు. ఓకే, మనం ఇప్పుడు ఏ ఫిలాసఫీతో ఉంటున్నాం అనేది చాలా, అదే వైబ్రేషన్స్ లోపల నుంచి క్రియేట్ చేస్తుంది. ఎటువంటిది లేదు, ఒక తపన ఆత్రం ఉంది,
వాళ్ళకంటే ముందు ర్యాంక్ రావాలి. ఆళ్ళకంటే ఎక్కువ ఇన్‌కమ్ రావాలి. హ్మ్. ఇది ఒక్కటుంటే అసలకి దాన్ని పసలేనిదది. ఎక్కడో ఒక దగ్గరికి తీసుకెళ్తుంది. ఇంత ఇన్‌కమ్ ఇస్తుంది. తర్వాత ఖతం. నాకంటే చాలా కష్టపడిన వాళ్ళు నా కళ్ళ ముందు ఎంతోమంది. వాళ్ళని చూసి గూడా భయపడ్డాను. వాళ్ళే సక్సెస్ అయిపోతారా ఏంటి? వాళ్ళకే ఉద్యోగం వచ్చేస్తదా? అలా కాదు. ఫిలాసఫీ ఇస్ మస్ట్. లీడర్‌షిప్ స్కిల్స్ అనేది మస్ట్. ఒక లీడర్ అనంటే రిజల్ట్స్‌ని పట్టించుకోని వ్యక్తి లీడర్. ఓన్లీ తన యొక్క ప్రయత్నాల్ని ఎక్కువగా ఫోకస్ చేసే వ్యక్తి లీడర్. ఆ రిజల్ట్‌ని బట్టి గనక మనం ప్లాన్ చేస్తే, మన ఎమోషన్‌ని చాలా వరకు దెబ్బతింటాం. అప్పుడు దాకా ఏం చూసుకుంటామంటే, ఆ ఇద్దరొచ్చారా? ఈ ఇద్దరు నేమ్ లిస్ట్ రాస్తున్నారా? వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుంది అనే దాన్ని బట్టి మన ఎమోషన్ అన్నీ గూడా ఉంటుంది. అలా ఉంటే అసలు ఉన్నవాళ్ళు గూడా ఉండరు. ఉన్నవాళ్ళు ఎప్పుడైనా గాని మనం ఎంత ధైర్యంగా ప్రయత్నం చేస్తున్నాం అనేదే ఉంటారు. అది ముఖ్యం. మీరు ఇక్కడి నుంచి ఈ 500 నుంచి 1000కి తీసుకెళ్లడం అనేది చాలా చాలా ఇదివరకేంటి ఒక 1,00,000 కంప్లీట్ చేస్తే అయిపోయేది. అవునా? లేదు. కంపెనీ టీమ్ బోనస్ మీద చాలా ఫోకస్ చేసింది. టీమ్ బోనస్. ఇటీవల ఒక దానికి గూడా కాంటెస్ట్‌కి గూడా టీమ్ బోనస్ అనేది పెట్టడం జరిగింది. టీమ్ బోనస్ అనంటే అది ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్‌షిప్ స్కిల్స్‌లో రిలేషన్‌షిప్ స్కిల్స్, టీమ్ మేనేజ్‌మెంట్ ఇవన్నీ ఇంపార్టెంట్ అది వాళ్ళకి. ఇది అంతా గూడా ముందటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి అదృష్టం. ఇది. ఇప్పుడు మీ మీ యొక్క టైమ్ ఇది. మీ యొక్క లీడర్స్ మీట్. ఈ లీడర్స్ మీట్‌కి మీరు ఎంత తొందరగా ఉదయాన్నే లేచి, ఫ్రెష్ అప్ అయిపోయి, పెన్ను, పేపర్ పట్టుకొని, వాటర్ తాగి, కూర్చొని, మీరు వీడియో ఆన్ చేసుకొని ఉన్నారు అనంటే, అసలు మీరు చాలా క్లారిటీ తోటున్నట్టు. ఇక క్లారిటీ లేదు, ఏం లేదు. నలుగురు లాగిన్ అయ్యారు. వాళ్ళు ఈరోజు ప్రెజెంటేషన్ చేస్తారేమో చూద్దాం అనంటే అది వాళ్ళు గూడా వాళ్ళకి కొంచెం తెలివొస్తుంది. వాళ్ళకి గూడా కొంచెం క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత అబ్జర్వ్ చేసుకుంటారు. అటువంటి వాళ్ళని మనం స్టిక్ ఆన్ చేయించలేం. సీరియస్‌గా లేని వాళ్ళ దగ్గర స్టిక్ ఆన్ చేయించగలుగుతారా? ఇక్కడ ఎగ్జిక్యూటివ్‌లు ఎవరైనా నేను అని చెయ్యెత్తమనండి. నేనున్నాను అని ఇట్లా ఛత్రపతి ముందుకొచ్చినట్టు. ఎవరన్నా రాగలుగుతారా? ఎవ్వరి వల్ల గాదు. ఒకవేళ మీలో ఆ సీరియస్‌నెస్ ఉంది అనుకుంటే అదృష్టవంతులు మీకు. లేని వ్యక్తులు ఏదో ఒక రోజు కుందేలయిపోతారు. సీరియస్‌నెస్ ఉండి కన్సిస్టెన్సీ ఉన్న తాబేలు ముందుంటది. అంతే. హరిప్రసాద్ జీవితంలో గూడా అదే జరిగింది. మీరు దీన్ని బిలీవ్ చేసుకోండి. మీరు దానికి ఎంతగా ఎగ్జాక్ట్‌గా ఇండస్ట్రీ వర్క్ కావాల్సినటువంటి ఆ వ్యక్తి, ఆ ఎగ్జిక్యూటివ్ లాగా ఎలా ఉండాలో అలా గనక మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే అదృష్టవంతులు. లేకపోతే ఆహ్, ఎవరినో సీరియస్‌నెస్ లేని వాళ్ళని జూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరస్సలు భయపడాల్సిన అవసరం లేదు. హ్మ్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సిన్సియారిటీ అండ్ సీరియస్‌నెస్ ఈస్ ఈక్వల్ టు మీ యొక్క సక్సెస్. లేకపోతే ఎవరైనా ఒక సీరియస్ పర్సన్‌ని మీరు ఇచ్చి గిఫ్ట్‌గా ఇచ్చి ఇండస్ట్రీలోకి మీరెళ్ళిపోతారు. అంతే. నేను ఎగ్జాక్ట్‌గా ఉన్నది ఉన్నట్టు నేను చెప్తాను. ఆ ఎగ్జాక్ట్‌కి కనెక్ట్ అయ్యేటువంటి పీపుల్ ముందుకెళ్తారు. 2027లో వాళ్ళు రూబీ ఎగ్జిక్యూటివ్ అయ్యి చాలా చక్కటి టీమ్ తోటి, టీమ్ ఓనర్స్ తోటి డయాస్ ఎక్కుతారు వాళ్ళు. హ్మ్. 2026, 27 ఇది. ఎప్పటికైనా గూడా అదే. పీవీ క్రియేషన్‌కి గూడా అదే. హ్మ్. అది లేకుండా గూడా కుదరదు. ఇంకొకటి నెమ్మదిగా మీ యొక్క
ల్యాప్‌టాప్‌లోకి మీ బిజినెస్‌ని తీసుకొచ్చుకోండి. ల్యాప్‌టాప్‌లోకి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము. మీరు ఇది మీ ఓన్ బిజినెస్ అని మీరనుకుంటే, నాకిది నేను కొన్నటువంటి నా యొక్క ఏదైతే ఉందో వస్తువు ఉందో, దాని మీద నేను చాలా సంపాదించుకోగలుగుతాననేది ఉంటే తీసుకొచ్చుకోండి. అప్పుడు స్టార్ క్రియేషన్ బాగా జరుగుతది. మీ దగ్గర డైమండ్ గూడా వర్క్ చేయడానికి వీలవుతది. చాలా బాగా వర్క్ చేయడానికి. లేకపోతే సెల్ ఫోన్‌లో మీరు 50,000 సంపాదించారు. బహుశా రూ. 1,00,000 సంపాదించారు. గ్రేటే గదా! అవునా? హ్మ్. సంపాదించుకున్నారు. గ్రేటే. ఇంకా అదే ల్యాప్‌టాప్ గూడా ఉంటే మీరు ఇంకొక 10,00,000 సంపాదించగలరు. వచ్చేటువంటి మనీని కొంత నెట్‌ని బ్యాలెన్స్ చేయించుకోవడానికి కొంత ఆహ్, పక్కకి పెట్టుకుంటే ఇండస్ట్రీ సంబంధించినటువంటి ఇన్వెస్ట్‌మెంట్ ఒక 10, 20% మీరు వస్తున్నటువంటి దాన్ని పక్కన పెట్టుకోండి. అది 500 గావచ్చు, 5,000 గావచ్చు. ఎంతైనా సరే. అది మీకు రీఇన్వెస్ట్‌మెంట్ కింద. అది మినిమమ్ ఒక బిజినెస్ మ్యాన్ లక్షణం. సరేనా? రైట్ డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పి మీరు ఎవరెవరు 5:34 అయింది. ఇంకా కొంతమంది ఎగ్జిక్యూటివ్స్ ఇంకా కొద్దిమంది అటెండ్ అవ్వలేదనుకుంటాను కదా! 500 అంతేనా? మంజుల మేడం మీ 500 మీ 1000 వచ్చారా? హ్మ్. ఓకే. తిరుమల దేవి గారు వచ్చారా? రైట్. ఆర్‌టీసీ అనేటువంటిది ఓ చిన్నది మీకు ఇంపార్టెంట్ మీద ఫోకస్ చేయడానికి ఆర్‌టీసీ అనేది. హ్మ్. ఆర్ అంటే రిటైల్ అండ్ రిక్రూట్‌మెంట్ రిక్రూట్‌మెంట్. మీ 1000కి ఇది చాలా ఇంపార్టెంట్. రిటైల్ అండ్ రిక్రూట్‌మెంట్. మీరు ఇంకేదైనా సంకల్పాలు పెట్టుకోవాలన్నా గూడా ఈ రెండిటి మీద పెట్టుకోండి. రిటైల్ బాగా జరగాలి. నాకు జరగాలి. నా టీమ్‌కి జరగాలి. హ్మ్. రిటైల్ బాగా జరగాలి. ఆ తర్వాత రిక్రూట్‌మెంట్ జరగాలి. రిక్రూట్‌మెంట్ ఎందులోంచొస్తుంది? రిక్రూట్‌మెంట్ హ్యాపీ కస్టమర్స్ నుంచి వస్తుంది. అంటే లాగిన్ అయ్యేవాళ్ళు మీకెక్కడ దొరుకుతారంటే డైరెక్ట్‌గా ఐడీ తీసుకుంటారు ఎక్కువ ప్రొడక్ట్‌లతోటి. లేకపోతే మీ హ్యాపీ కస్టమర్స్ దగ్గర కొంచెం ఓపిక పట్టండి. హ్యాపీ కస్టమర్స్ వస్తారు. అంటే ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత మంచి ఫీడ్‌బ్యాక్. బావుంది ప్రొడక్ట్. అందరికి అవసరమే. కంపెనీ కూడా బావుంది. అని ఎప్పుడైతే ఆ వాతావరణం ఏర్పడుతుందో, అతను అప్పుడు స్టార్ అవ్వడానికి రెడీగా ఉన్నట్టు. సో, హ్యాపీ కస్టమర్స్‌ని మీరు ఫైండ్ ఔట్ చేయండి. ఓకే. డైరెక్ట్ మీరు బిజినెస్ చెప్పాలి అనంటే, అతను ముందే చాలా మీరు ఇది మాత్రం ఒకటికి 2 సార్లు చెప్తున్నాను. ఈ టైంలో మీరు ఆహ్, చూడండి తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు. లేదా లేట్‌గా అయినా చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. లేట్‌గా ఉన్నవాళ్ళు కొంచెం విసుగు ఎక్కువ అవుతుంటది. నేర్చుకోవాల్సింది వెంటనే నేర్చుకున్నారనుకోండి. ఇప్పుడు నేను ఒక 10 ఎక్కాలు మేడం గారు నేర్చుకోమన్నారు. నేను ఒక్క ఉదుటున కూడా నేర్చుకోవచ్చు. లేదా దాన్ని పోస్ట్‌పోన్ చేస్తూ నేర్చుకోవచ్చు. ఒక్క ఉదుటున. కొంతమందేమో బాగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. వాళ్ళ జ్ఞాపక శక్తి, ఏకాగ్రత ప్రకారం. కొంతమందేమో చేస్తూ సంవత్సరాంతం నేర్చుకుంటారు. ఆ 10 ఎక్కాలు. ఫాస్ట్‌గా ఉండే పిల్లలు తొందరగా తమ హోమ్ వర్క్‌ని పూర్తి చేసుకుంటారు. అట్లాగే ఇక్కడ గూడా మీరు మీ యొక్క న్ రిలాక్స్ జోన్‌లోకి వెళ్ళ వెళ్ళగలగాలి. టీము వస్తదో రాదో
నాతో పాటు పార్ట్నర్స్ వస్తారో రారో అనే భయం నుంచి మీరు బయటపడాలి అంటే హోంవర్క్ని మీరు పూర్తి చేసుకోండి. మరి హోంవర్క్ని పూర్తి చేసుకోవాలి అంటే ఎక్కువ టెన్షన్ పడాలనా, ఎక్కువ ఆత్రం పడాలనా, ఏంటి అని అంటే ఏం లేదు, చేసే పనిని ప్రాణం పెట్టి సిస్టమేటిక్గా చేయండి చాలు, హోంవర్క్ పూర్తవుతుంది. ఎక్కువ ప్రజెంటేషన్ చేయాలేమో, ఎక్కువ టెన్షన్ పడాలేమో అని కాదు అసలు. చేసే పని ఒక్క ప్రజెంటేషన్ దొరికినా కూడా మనస్ఫూర్తిగా సంకల్పించుకొని ఒక స్క్రీన్ షేరింగ్ చేస్తూ మన R&D గురించి చెప్తూ వాళ్ళకు ఒక అవగాహన కల్పించి వాళ్ళు ఇచ్చిన అర్ధగంటలోని లేదా గంటలోని వాళ్ళకి క్లారిటీ. అది 30 ml తీసుకుంటూ ఉండడం వల్ల ఎట్లా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, యాంటీ బ్యాక్టీరియల్గా, యాంటీ వైరల్గా ఎలా పనిచేస్తుంది అనేది చెప్పండి. ఓకే, ఇది రిక్రూట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే హ్యాపీ కస్టమర్స్ నుంచి వస్తుంది. ఇక రిటైల్, ఈ రిటైల్కి ప్రయత్నాలు ఇప్పుడు నేను అందరినీ అడిగి తెలుసుకుంటాను. మనకి 250 పాజిటివ్ క్లబ్ అనేది జరుగుతుంది. 500 లీవరేజ్ క్లబ్ అని ఉంటుంది. లీవరేజ్ క్లబ్ వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం, ఎవరైతే ఇప్పుడు మొత్తం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టుగా వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి వాళ్ళ టీంకి ఆ సర్వీస్ని ఇచ్చి వాళ్ళ టీంని ఎట్లా 25 స్టార్స్లోకి తీసుకెళ్లాలనేది అది లీవరేజ్ క్లబ్. ఆ లీవరేజ్ క్లబ్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఓకే, కేవలం అందులో సీరియస్గా ఉన్న వాళ్ళకి చోటు, మిగతా వాళ్ళకి కాదు. సో ఈ పాజిటివ్ క్లబ్ అంటే 250 వాళ్ళకి, లీవరేజ్ క్లబ్ అంటే 500 వాళ్ళకి. ఎగ్జిక్యూటివ్ క్లబ్, లీడర్స్ క్లబ్ అనేది స్టార్ థౌజండ్స్ క్లబ్. వీళ్ళకి RMB వస్తే వాళ్ళ యొక్క ర్యాంక్ పూర్తి చేసుకోగలుగుతారు. ఇక దానికోసం చేయాల్సినటువంటిది ఏంటి? ఓకే, ఇక ఎగ్జిక్యూటివ్ క్లబ్ ఉంటుంది, అది రూబీ అండ్ అబోవ్ ఎగ్జిక్యూటివ్ క్లబ్. మనము సిద్ధమవుతున్నాం కంపెనీ ఇచ్చేటువంటి గౌరవాన్ని స్వీకరించడానికి. ఎగ్జిక్యూటివ్లుగా తయారయ్యి కంపెనీ ఇచ్చేటువంటి గౌరవాన్ని స్వీకరించడానికి, సత్కారానికి రెడీ అవుతున్నాం. అది గుర్తుపెట్టు. స్టార్ 1000ని, రూబీని కంప్లీట్ చేసుకోండి. నేనైతే చెప్పాల్సింది చెప్పాను అంతే. ఆ తర్వాత మేడం గారికో సార్కో కాల్ చేసి, నేను అట్లే అనుకున్నా సార్, ఎగ్జాక్ట్గా చేద్దాం అనుకున్నా సార్, నా ఇంటి పరిస్థితులు సపోర్ట్ చేయని వాళ్ళని చూపించి నేను ఎంతకాలం ఆబ్సెంట్ అయ్యాను, 100లో ఎన్నిసార్లు వీడియో ఆన్ చేశాను, ఎన్నిసార్లు సీనియర్కే కాల్ చేసి నేను ఎలా సక్సెస్ అవ్వాలి, సక్సెస్ మంత్ర అడిగాను. ఇవేమీ లేకుండా అది అందుకే నేను చెప్తున్నా, పెట్టాల్సినటువంటి సీరియస్నెస్ని మీరు పెడితేనే మీరు ముందుకు వెళ్తారు. ఇది చెప్పకుండా ఉంటే లీడర్లు ఏదో PV కోసం మాత్రమే చేస్తున్న ప్రయత్నంగా ఉండిపోద్ది. ఇండస్ట్రీ లక్ష్యము ఎగ్జిక్యూటివ్స్ని, డైమండ్స్ని తయారు చేయడం. కేవలం ప్రొడక్ట్లు అమ్మడం కానే కాదు. అసలు సార్ లక్ష్యం కేవలం ప్రొడక్ట్లు అమ్మడం కానే కాదు. కంపెనీకి టర్నోవర్ క్రియేట్ చేయడం కానే కాదు. అసలు ఈ కంపెనీ నా ఫ్యామిలీది కాదు అని ఆయన ఎప్పుడు అనౌన్స్ చేశాడు. మీరు ఇంకా అమాయకంగా ఉండకూడదు. అలా అనౌన్స్ చేయడం వల్ల కేవలము PV టర్నోవర్ మీద ఫోకస్ చేయడు. లక్స్ మిగతాయి అంటే PV టర్నోవర్ మీద చేస్తాయి. అవి ఎంత క్వాలిటీ ఉన్నాయో సంబంధం లేదు, సెలబ్రిటీలతో చెప్పించడము ఇట్లా ఉంటుంది, అది వేరే సంగతి. అలా కాదు,
చాలా మంది స్కిల్ డెవలప్‌మెంట్ మీద ఫోకస్ చేసింది కంపెనీ. అది మీరు అర్థం చేసుకోవాలి. దానికి తగ్గట్టుగానే డిజైన్ చేసుకుంటూ వెళ్తుంటది. స్టార్ 1000 అయినా. ఎందుకు సార్ సింపుల్‌గా పెట్టి అమ్మినోళ్ళకి ర్యాంక్ ఇస్తే మస్తు బూస్టింగ్ అయితది కదా! అవునా కృష్ణయ్య గారు? అడుగడుక్కి ఒక ర్యాంక్ పెట్టి హ్మ్. మెడలేసేస్తే అయిపోద్ది కదా! మస్తు బూస్టింగ్ అయితది. ఎందుకని అది చేయట్లేదు? పరీక్ష అంటే పరీక్షే వాళ్ళకి. వాళ్ళలో ఆ యొక్క లీడర్‌షిప్ స్కిల్స్ లేకపోతే వాళ్ళెప్పటికి గూడా ఆ ఇన్‌కమ్ తీసుకునే ధనవంతులు కాలేరు వాళ్ళు. అది అసాధ్యం. హ్మ్. కాబట్టి నేను దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాను. రిటైల్ అండ్ రిక్రూట్ ప్రయత్నాలు చేసే దగ్గర మీరు ఆ సిన్సియారిటీ అనేది చేయండి. 100 ప్రొడక్ట్స్‌ని టార్గెట్‌గా పెట్టుకోవడం. ఈ యొక్క 2025లో 100 కస్టమర్స్‌ని, 100 ఫ్యామిలీస్‌ని ప్రొడక్ట్‌లో అనడం కంటే, కస్టమర్‌లో అనడం కంటే 100 ఫ్యామిలీస్‌ని రీచ్ అవ్వాలి అనడం చాలా చక్కటి సంకల్పం. కల్పన గారు. ఓకే. 100 మంది ఫ్యామిలీస్‌ని టచ్ చేయాలి. విత్ అవర్ ప్రొడక్ట్స్. త్రూ అవర్ ప్రొడక్ట్స్. ఓకే. ఇది మీరు పెట్టుకోండి. యశ్లత గారు రాయడం వచ్చా మీకు? చలో పెన్ను, పేపర్ తీసుకొని దాని మీద పెట్టుకోండి. తర్వాత గుర్తుండదసలు. నాకే గుర్తుండదు. సార్ మీరు సీరియల్‌గా ఏం చెప్పారో ఫస్ట్ పాయింట్ చెప్పండి సార్ అంటే, ఇక నేను మళ్ళీ కొద్దిసేపు గతంలోకెళ్ళాలి. హ్మ్. సో, ఇది 100 ఫ్యామిలీస్‌ని రీచ్ అవ్వడం. నేను కొన్ని విధానాల ద్వారా నేను ఊహించుకొని ఎగ్జాక్ట్‌గా వీళ్ళకి ఆ స్టార్ 1000 అనేది రావాలి అనంటే, ఆ రూబీ ఎగ్జిక్యూటివ్ అంతంత ఆర్ఎంబీ వచ్చి, ఆ రూబీ ఎగ్జిక్యూటివ్ అవ్వాలంటే ఎలా ఉండాలి అని ఆలోచించి, వెల్‌నెస్ గురించి వీళ్ళకి ఎంత క్లారిటీ ఉండాలి? ఎవరినైనా కొత్త వాళ్ళతోని మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? ఇవన్నీ గూడా ఆలోచించుకొని వాట్సాపుల ద్వారా ఏ వీడియోస్ ఏది పుణ్యానికి పెట్టనే పెట్టను. గూగుల్‌లో ఎక్కడో ఒక దగ్గర ఎతికి తీసుకొచ్చి ఏదో ఒక మోటివేషన్ అనేది కానే కాదు. దాని ఔట్‌పుట్‌ని ఆలోచిస్తాను నేను. ఇది చూసి వాళ్ళు ఏం ఆలోచించి ఎటువంటి క్యారెక్టర్‌లోకెళ్తారు. ఈ ఔట్‌పుట్‌ని ఆలోచిస్తాను. ఆఖరికి వెల్‌నెస్‌లో పెట్టేటువంటి వీడియోస్ అయినా సరే, ఒక వెల్‌నెస్‌లో హెల్త్‌కి సంబంధించినవి. ఆ ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యం. మీరు అసలు దాన్ని ఓపెన్ చేశారో లేదో తెలీదు. ఓకే. ఇన్ నేను చెప్పేటువంటి దానిలో ప్రతి ఒక్కటి గూడా ఒక చిన్న మాటైనా సరే ఏమాత్రం పోదు. 24 గంటలు నాకున్న ఏకైక పని ఒకటే ఒకటి. నా యొక్క టీము వీక్లీ ఇన్‌కమ్, నెక్స్ట్ వాళ్ళ ర్యాంక్, ఆ రూబీ షిప్ ఏదుందో అది. 24 గంటల్లో మీరు ఒక్క నిమిషం గూడా తీయక్కర్లేదు. నిద్దట్లో గూడా నా సబ్‌కాన్షియస్ దీని గురించే ఆలోచిస్తది. వేరేది ఉండనే ఉండదసలు కాన్సెప్ట్. కావాలంటే నా దగ్గర వాళ్ళని అడగండి. హ్మ్. వేరేది ఇంకేముండదు. ఓకే. కాబట్టి ఇటువంటి ట్రైనరు, ఇటువంటి సీనియరు మీకు కష్టం. హ్మ్. దీనికోసం గవర్నమెంట్ ఉద్యోగాన్ని సైతం వదిలిపెట్టి దీని మీదనే కూర్చున్న వ్యక్తి దొరకుడు చాలా కష్టం. హ్మ్. అది మీకెంత లాభం వస్తది? ఏంది? ఎంతవరకు ఉపయోగపడతది? కోటలు కడతారా? ఎకరాలు కొంటారా? పెద్ద పెద్ద కార్లు కొంటారా? ఇయన్నీ తర్వాత సంగతి. కానీ మీకు కావాల్సినటువంటి రూబీ ఎగ్జిక్యూటివ్ 2.5 లక్షలు మాత్రం వస్తది. ఇది. ఎంతో లోపల సీరియస్‌నెస్ లేకపోతే ఆ ఇగో అనేటువంటి గడ్డ మంచు గడ్డ కరగదస్సలకి దానికెంతో భయము, సీరియస్‌నెస్ ఉండాలి. లేకపోతే రాదు. చూడండి ఉద్యోగంలో ఇదంతా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదసలు. పరుగులు. మామూలుగా ఉండదు ఉద్యోగం. తెలుసా? దానికోసం ఏం సాఫ్ట్‌వేర్ ఎయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళ చిప్ ఎసేస్తారు. కానీ ఇది లేకపోవడం వల్ల ఇక్కడ మనము ఆ యొక్క ప్రెజెంటేషన్స్‌ని దాన్ని మనం క్రియేట్ చేసుకోలేం. నాకు ఒకవైపు టీమ్ లేనప్పుడు, చాలా స్ట్రక్ అయినప్పుడు, నేను అటువంటి ప్రెషర్‌ని బాగా గురయ్యాను. ఆ ప్రెషర్‌గా తీసుకొని ఆహ్, వెళ్లి గ్రౌండ్ లెవెల్‌కెళ్ళి
చిన్న చిన్న ఈ 2 గ్రామాలకు వెళ్ళి, అక్కడ వాళ్ళకి ప్రెజెంటేషన్ చేసి, మళ్ళీ అక్కడి నుంచి బయటికొచ్చేటప్పుడు మనకు తెలీదు అసలకి. అసలు ఈ వ్యక్తి లాగిన్ అయితాడా? అతనికి ఏమని చెప్తాడు ఫోన్‌లో? నేను మీకొక లీడ్ ఇస్తానని అనేవాడు. ఇతనితోటి ఏం మాట్లాడతాడు ఏంటి అని. తెల్లారి వరకు వెయిట్ చేసేవాడిని. అసలు ఒక ఫోన్ కాల్ చేయడానికి అన్ని గంటలంటే పెద్ద నరకంగా ఉండేది. ఒక ఫోన్ కాల్. ఆయన ఫోన్ కాల్ చేసాడా లేదా? రేపు చేస్తానులెండి సార్ అనేవాడు. ఓకే. మళ్ళీ ఆయన చెప్పినప్పుడు సరే సార్ తర్వాత ఇప్పుడు అతను ఫ్రీగా లేడంట. తర్వాత ఇస్తా అన్నాడంటే మళ్ళీ అట్లా వెయిట్ చేయడం. ఈ లోపల గ్రౌండ్ లెవెల్‌లో ప్రెజెంటేషన్స్ చేసుకోవడం. అది అసలు. ఆ తర్వాత కానీ ఆ ప్రెషర్‌కి నేను ఎప్పుడైతే ఛాలెంజ్‌గా తీసుకున్నానో అక్కడి నుంచి డైమండ్‌లు, రూబీలు, బెరళ్ళు, ఎమరాల్డ్‌లు అంతమందొచ్చారు ఆ ఏరియా నుంచి. అది ఇండస్ ఫీవర్. నేను అందుకే చెప్తున్నా. ఇండస్ ఫీవర్ మీద ఆ ప్రొడక్ట్ మీద నమ్మకం ఉంచండి. హ్మ్. అర్థమైందా? ఆ డైమండ్ షిప్ అనేది ముగ్గురు డైమండ్సే వచ్చిర్రంటే అర్థం చేసుకోండి. దాని ప్రభావంతోటి. ముగ్గురు డైమండ్‌లంటే మాటలా? ఎంతమందికి ఎన్ని లక్షలు తీసుకొనుండాలి? రూ. 1,00,00,000 కంప్లీట్ అయిపోయినవాళ్ళు. కాబట్టి నేచర్ అనేది, ఇండస్ వివా అనేది ఎగ్జాక్ట్‌గా మీరు కావాల్సినటువంటి బొగ్గు వజ్రంలాగా చేయడంలో అది ముందు పాత్ర వహిస్తుంది. ఇండస్ వివా. ముందుంటదసలకి. నేను అనుభవంతోని చెప్తున్నది. మీకిప్పుడు మోటివేషన్ కోసం చెప్తున్నది. మీరు గాకుండా ఇంకో 100 మంది వేరే వాళ్ళొచ్చినా కూడా ఇవే మాటలుంటాయి. అది. ఓకే. కాబట్టి పూర్తిగా ధైర్యంగా నేను సీరియస్‌గా ప్రయత్నించడంలోనే నా సక్సెస్ ఉంది అనుకోండి. హ్మ్. ఇంకా ఇక్కడ ముందు ఉన్న వాళ్ళలో సీనియర్ పదే పదే కాల్ చేస్తుంటే సీనియర్ కోసం వచ్చిన అనే వాళ్ళెవరైనా ఉంటే, వాళ్ళు ఉంటే మాత్రం దాన్ని తెలియకుండానే ఆ ఆలోచన ఉంటే మాత్రం దాన్ని వదిలించుకోండి. తీసేసేయండి. సీనియరు ఆహ్, కాల్ చేస్తూ ఉండడం వల్ల పదే పదే చేస్తుంది. ఇది కాదు. 100 ఫ్యామిలీస్‌కి పెట్టండి. టీ ఫర్ ట్రైనింగ్. టీ ఫర్ ట్రైనింగ్. ఆర్ ఫర్ రిటైల్ అండ్ రిక్రూట్. టీ ఫర్ ట్రైనింగ్. మన తోటి వాళ్ళు సీరియస్‌గా లేకుంటే, ముఖ్యంగా కోచ్, ట్రైనర్ సీరియస్‌గా లేకుంటే, అసలు స్కూల్ అంతా కూడా డమ్మీ అయిపోతది. ఆ టీచర్ సీరియస్‌గా ఉండాలి. తన సబ్జెక్ట్ పట్ల, హోమ్ వర్క్ పట్ల. హోమ్ వర్క్ అడక్కపోతే అసలు పిల్లలు తయారైతారా? హోమ్ వర్క్ అడగలేదు. తన పుస్తకంలో ఉన్నటువంటిది కంప్లీట్ చేస్తున్నాడు. పిల్లలు తయారైతారా? చూసుకోండి. తయారు కానే కారు. ఇంటికొచ్చి హోమ్ వర్క్ చేస్తున్నారా లేదా అని తల్లిదండ్రులు చెక్ చేయకపోతే వాళ్ళ అభివృద్ధి తెలియదు. వెళ్లరు కూడా అభివృద్ధిలోకి. సరేనా? ఇది ఈ ట్రైనింగ్ అసలు మీరు ఇప్పుడు ఫిజికల్‌గా రూట్ క్యాంప్ ఎంత మంచి ట్రైనింగో, ఈ జూము ఇప్పుడు ఈ సెషన్ కూడా ట్రైనింగే. ఏం బాగా సార్? 100% సరే. 100%. దీన్ని క్రియేట్ చేసుకోవడానికి ఒకప్పుడు మళ్ళీ హాల్ మాట్లాడుకొని రెగ్యులర్‌గా వారం జరిగేది. నెలకి జరిగేది. ఇప్పుడు కూసంత రిలాక్స్ అవుతున్నామంటే జూమ్ వల్లనే. హ్మ్. వచ్చేవాళ్ళు. అంతే. లేడీస్ గూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు. మంచిర్యాల, ఇంకా దూరం ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు. జగిత్యాల అక్కడి నుంచి. సో, ఈ ట్రైనింగ్ అనేది చాలా చాలా ముఖ్యం. నేనిప్పుడు ట్రైనప్ అవుతున్నాను అనుకున్నప్పుడు మీరు రాసుకునే విధానం వేరేలా ఉంటది. రిసీవ్ చేసుకునే విధానం వేరే. నేను ట్రైనప్ అవుతున్నాను. ఈ సబ్జెక్ట్ రేపొద్దున్న ఎవరికైనా సరే, మీరెప్పుడైనా ఎదుటి వ్యక్తి నుంచి గౌరవం తీసుకునేది కేవలం సబ్జెక్ట్‌కే. సబ్జెక్ట్ అంటే బట్టికి పట్టడం కాదు. మీరు ఎప్పుడూ అదే దాంట్లో ఉంటే సబ్జెక్ట్ ఎప్పుడు గూడా మీకొస్తూ ఉంటుంది. లేకపోతే ఆహ్, ఆ ఫంక్షన్‌లోనో, ఆ పండగలోనో, దేంట్లోనో మునిగి తేలుతూ మధ్యలో వచ్చి చూసారంటే
మీరు మీ టీమ్ తోటి 250లతోటి స్టార్లతోటి మాట్లాడేది చాలా పేలవంగా ఉంటది. చాలా పేలవంగా ఉంటుంది. సబ్జెక్ట్ ఎప్పుడు క్రీమీగా ఉంటుందో, ఎప్పుడు జ్ఞానవంతంగా ప్రస్తుతం సక్సెస్ అయ్యే విధంగా ఉంటుందో, చాలా పాజిటివ్‌గా ఉంటుందో, అప్పుడు వాళ్ళు ఇష్టపడతారు మాట్లాడడానికైనా. హ్మ్. లేకపోతే వాళ్ళు వింటారు, ఊగొడతారు. వాళ్ళకి గూడా తెలీదు గాబట్టి ఏదో ఒకటి మాట్లాడేస్తాం అంటారు గానీ, అతుక్కోదు సరిగ్గా. టీమ్ అతుక్కోదస్సలకి. హ్మ్. ఎప్పుడు సబ్‌కాన్షియస్ ఆన్‌లో ఉండాలి. సబ్‌కాన్షియస్ ద మెయింటైన్ అవుతూ ఉండాలి. అందుకే నేను అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటాను. లీవరేజ్ ప్రోగ్రామ్ అని 250లకి. ఎందుకనంటే ఈ వాతావరణం చాలా ముఖ్యం. ఆ వాతావరణం కోసమే. నిన్న ఎవరో ఏంటంటే కొత్త వాళ్ళు ముఖ్యమా? పాత వాళ్ళకి ముఖ్యమా? వీఓపీలు. కొత్త వాళ్ళకి ముఖ్యమా? పాత వాళ్ళకి ముఖ్యమా? ముఖ్యంగా పాత వాళ్ళకి. ఎవరైతే సక్సెస్ కావాలనుకున్న వాళ్ళకి ఒక వాతావరణాన్ని క్రియేట్ జేసి ఆ డైమండ్ ఇవ్వాలి. ఆ ఎగ్జిక్యూటివ్ ఇవ్వాలి. వాళ్ళు ప్రతిరోజు ఆ యొక్క మోటివేషన్ ఆ వాతావరణంలో ఉంటేనే ఏదైనా పని జేయగలుగుతారు. లేకపోతే నిర్వీర్యం అయిపోతుంది. అస్సలు ఉండదు. ఎవరైనా కలిస్తే చెప్తాను సార్ ఎవరైనా ఉంటారేమో చూద్దాం అనంటారు. ఏ ఫంక్షన్‌లోనో అటు బయటికెళ్ళినప్పుడు ఒకళ్ళు గలుస్తారు. ఆ! గుర్తొచ్చింది నీకు పల్స్ కావాలనా అని అడుగుతారు. అంతే. అంత పేలవంగా ఉంటుంది ప్రాక్టీస్. ఇదా చెప్పండి? ఒక కంపెనీని పెట్టిన పెద్దకి కావాల్సింది ఇదేనా? ఇట్లాంటి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కాదు కావాల్సింది. కాబట్టి ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయడం చాలా ముఖ్యం. దానికోసం వీఓపీ. ఆ తర్వాత ఇటీవల మీరు కస్టమర్‌లను గాని, ప్రాస్పెక్ట్స్ గాని ప్రెజెంటేషన్ చేసి ఉంటారు. వాళ్ళకది ఉపయోగపడుతుంది. ప్రొడక్ట్‌ల గురించి వస్తుందా టాపికు వీఓపీలో? ప్రొడక్ట్‌ల గురించి. హ్మ్. ప్రీతి గారు రాలేదా ఈరోజు? హ్మ్. సరే. సరే. గుర్తు చేయండి. ఇందాక ప్రీతి గారిని హ్మ్. ఓకే. సో, ప్రమోషన్ అనేది ట్రైనింగ్ సక్సెస్ కావాలంటే ప్రమోషన్ సక్సెస్ కావాలి. మీకు సేమ్ అట్లా ఇష్టపడే వాళ్ళున్నప్పుడు హ్మ్. ఒక దేవి గారున్నారు. టైమ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ వస్తున్నారు. అంటే ప్రోగ్రామ్స్‌కి. ట్రైనింగ్ అంటే ప్రోగ్రామ్స్‌కి వస్తున్నారు. వెంటనే వాళ్ళ అప్లైనర్‌లు చాలా అలర్ట్‌గా ఉండి టైమ్ ఇచ్చే వాళ్ళకి టీమ్ బోనస్ ఎట్లా అని ఆలోచన పెట్టుకోవాలి. హ్మ్. ఒకవేళ ఫీవర్ గాని, ఏదైనా సరే అట్లా వచ్చిపోతుంటాయి. హ్మ్. ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో బాక్టీరియా, వైరస్‌లనేది వచ్చిపోతుంటాయి. మనకి దొరికే ఫుడ్స్ గూడా అట్లే ఉంటున్నాయి. బయట గావచ్చు, మనం తెచ్చుకునే నూనె గావచ్చు, ఏదైనా. అయితే ఇప్పుడు చూడండి, మనకి వీడియో ఆఫ్ చేసి కూడా వినే యొక్క సౌలభ్యం, అవకాశం ఉంది గాబట్టి, ఎంతైనా సరే ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ గంటకి, ఆ గంటకి తేడా ఉండాలంటే మధ్యలో గంట ట్రైనింగ్ అనేది ఉండాలి. హ్మ్. ఈ రోజుకి, తర్వాత రోజుకి. ఇప్పుడు మీరు విన్న తర్వాత మీ సబ్‌కాన్షియస్ వింటుంది. మీరు వినట్లేదు. ఒకవేళ పద్యానంగా వింటే మాత్రం మీ మనసు వింటదంతే. సబ్‌కాన్షియస్ వినదు. ధ్యానంగా వింటే మాత్రం సబ్‌కాన్షియస్ వింటది. అది విన్నదంటే మాత్రం ఊరుకోదు. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది వర్క్ అంతా. అందుకే దాన్నే ప్రాణం పెట్టి పని జేయడం, వినడము, చేయడం అని అంటారు. సో, ఎవరైనా హెల్త్ బాలేదు అని అనుకున్నప్పుడు జస్ట్ ఇట్లా ఆన్ జేసి కొంచెం సౌండ్ పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది. ఓకే. దీన్ని అది అసలు ఒక కారణమే కాదు. చాలా లైట్‌గా తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఆహ్, సీనియర్‌కి ఒకసారి టైప్ చేసి కొంచెం ఆహ్, అస్వస్థత ఉంది అని చెప్పాడు. పెట్టేసాం. నో ప్రాబ్లమ్. మీకు ఆరోగ్యం బాలేకపోతే ఒకవేళ బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటే
ప్రెజెంటేషన్స్ కూడా చేయించవచ్చు తెలుసా? ప్రెజెంటేషన్స్ కూడా చేయించవచ్చు. ₹1000 కూడా తీసుకోవచ్చు. అందరు సార్‌కి థాంక్స్ చెప్పాలి. సార్ ప్రెజెంటేషన్ బానే ఉంది చేయిస్తాం గానీ ప్రొడక్ట్‌లు ఎవరు పోయి ఇయ్యాలి సార్? అయ్యెవరు మోసుకుపోవాలి? మా సార్‌కి చెప్పాలనా? మా హస్బెండ్‌కి కొంచెం ఇచ్చిరండి వాళ్ళకి. ఆ సందులో ఉంటారు వాళ్ళు. మీరు అట్లా ఉద్యోగానికెళ్ళేటప్పుడు ఇచ్చిపోండి. అట్లా ఏమైనా ఉందా? ఆ కష్టం పెడుతున్నాడా అసలు? కొంచెం తెలివితేటలు ఉన్నోళ్ళు నా దగ్గరికి రండి. అర్థమయ్యేటట్టు చెప్పండి నా ప్రొడక్ట్‌ల గురించి అంటున్నాడు అంతే. ఉన్న నలుగురితోటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం స్కిల్ తక్కువుండి, మీకు కొంచెం స్కిల్ ఎక్కువుంటే వాళ్ళ మీద దయ చూపించి, వాళ్ళకి మీ స్కిల్ తోటి సంపాదన వాళ్ళకొచ్చేటట్టు చేయండి. ఇది. హ్మ్. మన బంగారం గురించి, మనకొచ్చిన అవకాశం గురించి నాకు తెలుసు కాబట్టే చాలామంది వదులుకున్నారు. నేనది నిలబెట్టుకున్నాను. చూడండి రేపొద్దున అదిచ్చేటువంటిది ఎలా ఉంటుందో. హ్మ్. సో, అందుకని కొంచెము ఏదైనా సరే ఇంట్లో ఎక్కువ పనుంది. ఏది ఉన్నా సరే ఆఖరికి మొన్న కొన్ని రోజులు నేను చాలా బిజీగా ఉన్నాను. స్టేజ్ మీద మా పాప పెర్ఫార్మన్స్ ఇస్తున్నా సరే, ఆ రోజు గూడా నేను నా వాట్సాప్ చూసుకుంటూ, నా బిజినెస్ చూసుకుంటూనే నేను అక్కడున్నా. హ్మ్. ఏముందండి తంబివ్వడానికి అసలు రామచంద్ర. తంబిచ్చి కంగ్రాచ్యులేషన్స్ అనడానికి. ఈ మాత్రం శ్రద్ధను గమనించలేనంత అమాయకురాలా నేచర్ ఏమన్నా? హ్మ్. ఎంత శ్రద్ధ ఉందనేది చూస్తుంది. మన కంపెనీ గురించి ఎక్కువ మనకు తెలుస్తూ ఉంటే అప్పుడు మనకి సీరియస్‌నెస్ వస్తే అప్పుడు టీమ్ ఉండొద్దు. మళ్ళీ క్యూలోకి రా అంటది. పో వెనకెళ్ళు. నిలబడు పో. వెనకెళ్ళి నిలబడు. రా మళ్ళీ ఫస్ట్ నుంచి రా పో అంటది. సార్ అట్లా కాదు. వాళ్ళకొచ్చేటువంటి ఆ 10,000 నాకు కావాలి. ఆళ్ళకొచ్చే 15,000 నాకు కావాలి. అంటే ఓకే. నేను అది అప్పుడు కావాలి అనంటే ఇప్పుడు లేదు టైము. ఇక అందరితో పాటు కూర్చోబెట్టు బాబు అన్నా. అందరితో పాటు కూర్చోబెట్టు. ఇప్పుడు 250 కాదు. సార్ నా వాళ్ళు ఇంకా వీఆర్‌లే సార్. ఇంకా స్టార్‌లు కావట్లేదు. ఇప్పుడు నాకు దానికోసమే మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు నేను స్టార్‌ల దగ్గరికొచ్చి నీ వీఆర్‌ల గురించి నన్ను డిస్టర్బ్ చేయకు నువ్వు అని చెప్పి. హ్మ్. ఇప్పుడు ఆ లీడర్స్ మీట్. ఒక గంట కూర్చుంటాను అక్కడ లీడర్స్ మీట్. 500 చేసుకొని 250లకు లేదు. ఎర్లీ మార్నింగ్ 250లకు లేదు. వాళ్ళకప్పుడే. వాళ్ళకి కావాల్సిన ఎగ్జాక్ట్ స్కిల్ గురించి ఇది. మీరు చూడండి 2026 ఆర్ 25థ్ వరకైనా సరే డిసెంబర్ వరకైనా ఓన్లీ ఓన్లీ మీ ప్లేస్‌లో 1000లే ఉంటారు. 1000లే ఉంటారింక. హ్మ్. ఇంకా 500 అనేది ఇక వాళ్ళు జస్ట్ బయట ఉన్న కామన్ మోటివేషన్ తోటి 500 అయిపోతారు. కామన్ మోటివేషన్ తోటి. అందులో ఉన్నటువంటి ఎక్స్‌పర్ట్సొచ్చి, ఎగ్జిక్యూటివ్‌లొచ్చి మోటివేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఒక్క ప్రొడక్ట్‌ని సేల్ చేయడానికి ఎంత కష్టపడేవాళ్ళో ఒకప్పుడు ఇక్కడున్న ఎగ్జిక్యూటివ్స్‌ని అడగండి. రీపర్చేస్‌కి, రీపర్చేస్‌కి. మీరందరూ 500 పీవీ, 600 పీవీ, 1000 పీవీ కంప్లీట్ చేసిన వాళ్ళు మీరు. అంటే మీకింకా డౌన్ లైన్‌లో ఉన్నవాళ్ళు చూడండి. ఒక్క ప్రొడక్ట్‌కి నాకు బాగా గుర్తు. ఒక 3000 సంపాదించడానికి ఇట్లా దాని గురించి బోర్డ్ మీద గీసి చెప్పినటువంటి రోజులు. ఇప్పుడు ఆ ట్రైనింగ్‌లు ఏమి అవసరం లేకుండా బయట ఉన్న మోటివేషన్ తోటే కంప్లీట్ అయిపోతుంది. ఇమ్యూనిటీ, వెల్‌నెస్ మీద క్లారిటీ తోటే అది కంప్లీట్ అయిపోయి వస్తున్నారు. రిటైల్ చేసుకొని, స్టార్‌లు చేసేసుకొని, 250లు చేసుకొని. 25 తర్వాత ఆ బయట ఉన్న మోటివేషన్ తోటే 500 కూడా కంప్లీట్ చేసుకుంటారు. ఎగ్జాక్ట్‌గా 27 గాని, 28 గాని సేమ్ పొజిషన్ థౌసండ్స్‌కొస్తది. 1000కొస్తది. 2030కి, 2009కి అప్పుడు ఉండేటువంటిది ఏంది అనంటే నా ప్రిడిక్షన్ చెప్తుంది. ఇప్పటి వరకు అసలకి చిన్న పొల్లు గూడా పోలేదు. ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో. కేవలము లీడర్‌షిప్
టీంని నిలబెట్టుకునేటువంటి హోల్డింగ్ దాని మీదనే, ఆ పెద్దరికం మీదనే ఆగిపోతుంది. ట్రైనింగ్స్ అన్నీ అక్కడ అవసరం అవుతాయి. డైరెక్ట్ సెల్లింగ్ ఎంత గొప్పదంటే, ఇండస్ వివో ఎంత గొప్పదంటే, మీరు టైం ఇవ్వండి అని అడిగే రోజులు ఉండవు అప్పటికి. ఇది సత్యం. సరేనా? సో, నేను ఈ యొక్క ప్రమోషన్ ట్రైనింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైతే టైం ఇస్తున్నారో దయచేసి వాళ్ళని గుర్తించండి. ట్రైనింగ్‌కొచ్చి ఒక పెన్ను, పేపర్ పెట్టుకొని రాసుకుంటున్న వాళ్ళు గిఫ్ట్ అన్నట్టు. వాళ్ళు మీకు గిఫ్ట్. అది స్టార్‌లో ఉండొచ్చు, 250లో ఉండొచ్చు, ఇప్పుడు 500లో కూడా ఉండొచ్చు. వాళ్ళకి టీమ్ బోనస్ ఉంటుందా లేదా అనేదే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. మీకు టైం ఇచ్చే వాళ్ళకి టీమ్ బోనస్ ఉండాలి. ఇప్పటిదాకా జరిగినవి ఒకసారి సురేష్. థ్యాంక్ యూ సార్. అంటే ఫస్ట్ వీడియో ప్లే చేశారు కదా, అక్కడ నేను రాసుకున్న పాయింట్ ఏంటంటే, మన సీరియస్నెస్ అదృశ్యంలో నుండి అద్భుతాల వైపు తీసుకెళ్తుంది. లైఫ్ అనేది ఒక ఆపర్చునిటీ, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి. సో అలాంటి ఆపర్చునిటీ నాకు ఇండస్ట్రీ వచ్చిందని నేను బలంగా నమ్ముతున్నా సార్. ప్రయత్నాల మీద ఉండేవాడే అసలైన లీడర్ అని రాసుకున్నా సార్ మీరు చెప్పిన పాయింట్కి. ఎంత రిజల్ట్ వచ్చింది, ఎంత అవుట్పుట్ వచ్చింది, రిజల్ట్ గురించి ఆలోచించడం కాదు, ప్రయత్నాల మీద ఎక్కువ ఫోకస్గా ఉండడం అనేది ఇంపార్టెంట్. సో ఇంకోటి కమ్యూనికేషన్షిప్, లీడర్షిప్, రిలేషన్షిప్, ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. అండ్ సీరియస్నెస్ ప్లస్ సిన్సియారిటీ ప్లస్ కన్సిస్టెన్సీ వాళ్ళతోనే ఏదైనా మనం వర్క్ చేయగలుగుతాం. అక్కడే పాసిబుల్ అవుతుంది, అక్కడే ర్యాంక్స్ అప్గ్రేడ్ అవ్వడానికి టీమ్ బోనస్ అయినా ఏదైనా మనం సక్సెస్ చేయొచ్చు. అండ్ రిక్రూట్మెంట్ ఎక్కడ నుండి వస్తుందంటే రీటైల్ హ్యాపీ కస్టమర్స్ నుండి వస్తుంది. అండ్ చేసే పనిని మనం ఫస్ట్ ప్రాణం పెట్టి చేయాలి. యెస్. అంటే చేయాల్సిన పని చేస్తే ఖచ్చితంగా రావాల్సింది క్వాలిటీ వస్తుంది. వస్తుంది. అని పెట్టి పనిచేస్తే. రిటైల్ ఫస్ట్ ఆర్‌టీసీలో ఆర్ ఏంటి? ఆర్ అంటే రీటైల్ అండ్ రిక్రూట్మెంట్. యెస్. రిటైల్ అండ్ రిక్రూట్మెంట్. రిటైల్ ఏమో ప్రయత్నాల ద్వారా జరుగుతది. Yes, sir. ఖచ్చితమైన ప్రయత్నాలు నుండి సంకల్పాలు, ప్రయత్నాలు. సంకల్పం ఏం చెప్పాం మనం? 100 100 కస్టమర్స్, 100 ప్రొడక్ట్స్. ఇంకా 100 ఫ్యామిలీస్. 100 ఫ్యామిలీస్. ఫ్యామిలీస్. ఓకే. పదం కరెక్ట్. ప్రొడక్ట్స్, కస్టమర్స్ కాకుండా 100 ఫ్యామిలీస్‌ని రీచ్ అవ్వాలి. ఓకే. ప్రతి ఒక్కరికి ట్రైనప్ చేయాలంటే సబ్జెక్టే ముఖ్యం మనకు. ఆ సబ్జెక్ట్ అర్థమయ్యేలాగా చేయడమే. ఇంకొక ప్రశ్న. రిక్రూట్మెంట్ జరగాలంటే ఎవరి మీద ఫోకస్ చేయాలి? హ్యాపీ కస్టమర్స్. అంతే. ఇది. సో కస్టమర్ అయ్యిందాక ఓపిక బట్టి ఆ తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంటుందో చూసి ముందుకెళ్ళొచ్చు. ఓకే. అందరు ఎక్కడ అవుతారంటే ఫైనల్ గా మళ్ళీ లీడర్షిప్, టీమ్ హోల్డింగ్, పెద్దరికం అనేది ఉండాలి. అది లేకపోతే మళ్ళీ అక్కడ స్ట్రక్ అయిపోవడమే. ఇది థౌజండ్స్‌కి ఇంకెక్కువ అవసరం. థౌజండ్స్‌కి. ఇది హోల్డింగ్ విషయం. ఎందుకంటే ఇప్పుడు 25 స్టార్స్ ఎవరైతే 1000 కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పిన టాపిక్ టీమ్ హోల్డింగ్ అనేది 25 స్టార్లను క్రియేట్ చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని హోల్డ్ చేయడం అనేది ఇంకొక ఎత్తు. సో ఈ రెండు బ్యాలెన్స్ గా జరిగినప్పుడు ఆర్ఎంబిలాకి ఈజీగా వెళ్ళిపోతాం. ఓపిక, సహనము, ఒక్కోసారి ఇంకొకరు గెలుస్తున్నట్టు అనిపిస్తుంటది. నో ప్రాబ్లం. 2 రోజులు అయితే మనకే అర్థమైపోద్ది. కాబట్టి ఇబ్బంది పడొద్దు. తర్వాత టీ ఫర్ ట్రైనింగ్ అంటే ప్రోగ్రామ్ ప్రమోషన్ మోస్ట్ ఇంపార్టెంట్. మొన్న ఒక ప్రోగ్రామ్ జరిగింది. దానికి ప్రమోషన్ చేసుకొని ఉంటే బాగుండేది. ఆ తర్వాత సి ఫర్ సెలబ్రేషన్స్. ఆర్టీసీలో సి ఫర్ సెలబ్రేషన్స్. ఈ సెలబ్రేషన్స్ని ప్లాన్ చేసుకోండి. ఒక 2 రోజులు దానికి కేటాయించండి. సెలబ్రేషన్స్ కూడా ఎంత చక్కగా చేస్తారంటే ఏదో ఒకటి ఇచ్చేస్తే అయిపోతుంది అన్నట్టు కాకుండా, ఇప్పుడు మనం ఇంట్లో చిన్న బర్త్‌డే చేసుకుంటేనే ఎలా చేస్తాం? ఓ 10 బెలూన్లు తీసుకొచ్చుకుంటాం. అవునా? బ్యాక్‌గ్రౌండ్ ఇవన్నీ ఉంటాయి. అట్లా కొంత
అదొక మెమరబుల్‌గా ఫోటో తీసినా కూడా చేయాలి. అంటే మీ ఇప్పుడు మీకు సంబంధించి ఒక వ్యక్తి 250 అయ్యాడనుకోండి. ఒక కేకు అది తీసుకెళ్ళి సెలబ్రేషన్ చేయాలి. అట్లా. మనం సెలబ్రేషన్స్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో పోస్టర్ వస్తది. ఓకే. రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక్కొక్కరు కొంచెం నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. 500 ఇది 100% నేను మోటివేషన్ కోసమే చెప్పాను. నా లోపల ఏ సాఫ్ట్‌వేర్ ఉండి నన్ను మోటివేషన్ చేసి నన్ను ఇంకా ముందుకెళ్ళేలాగా చేస్తుందో, మేల్కొల్పుతుందో, ఆ మోటివేషన్ లేకపోతే అసలకి బైక్ ఆన్ కాదిక. మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ మోటివేషన్ లేకపోతే నేను భారతీయుడిని, నా భారతదేశాన్ని నేను కాపాడుకోవాలనే మోటివేషన్ లేకపోతే నేనొక ఉద్యోగం చేస్తున్నానంటే బావుంటుందా సార్? ఒక సైనికుల్లో ఏముంటది అక్కడ? మోటివేషనే ఉంటది. ఏదైనా సరే మోటివేషన్ లేకపోతే ముందుకు పడదు. మన ఫ్యామిలీ అయినా సరే మోటివేషన్. మాకు మా సీనియర్ చెప్పేవాడు. భార్య పిల్లలు పడుకున్నప్పుడు ఒకసారి లేచి నువ్వు వాళ్ళ వైపు చూడు. అప్పుడు నీకు కావాల్సినంత మోటివేషన్ వస్తది అనేవాడు. వాళ్ళంత భద్రంగా రెస్ట్ తీసుకుంటున్నారంటే నువ్వు ఉండబట్టే. నువ్వు ఆలోచిస్తున్నావు, సంపాదించి తీసుకొస్తావు, రేపు గురించి నువ్వు ఆలోచిస్తావని వాళ్ళు నిబ్బరంగా పడుకొని ఉన్నారు అని అనేవాడు. ఎంతో పెద్ద సబ్జెక్ట్‌లో నాకు బాగా కనెక్ట్ అయిపోయి ఎప్పుడు నన్ను మోటివేట్ చేసినటువంటి మాట ఇది. మిగతా పుస్తకాలన్నీ, గ్రంథాలన్నీ తర్వాత సంగతి. ఈ ఒక్క లైన్ నన్ను ఇంకా ఎందుకంటే అసలే నేను ఫ్యామిలీ మ్యాన్‌ని. అది. నా టైంని సద్వినియోగం చేసుకోవడంలో నేను మాత్రం ఇప్పటి నుంచే కాదులెండి. ఫస్ట్ నుంచి కూడా అది అలవాటైపోయింది. మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మనం మైండ్ పెట్టామంటే అక్కడ మనీ క్రియేట్ కావాలి. దట్స్ ఇట్. అటువంటి అవకాశం దొరికింది. మీకు తెలుసో లేదో. మీరు మాట్లాడినా, మీరు వెల్‌నెస్ గురించి నేర్చుకున్నా, ఇంకొకరికి ప్రెజెంటేషన్ చెప్పించినా, సెలబ్రేషన్ చేసినా కూడా డబ్బులొస్తాయంటే ఇంకెక్కడండి అది? అవునా కృష్ణప్రియ? సెలబ్రేషన్ చేసినా కూడా. అట్లా గంధపు చెక్కలాగా తయారు చేసింది ఇండస్ట్రీ వాళ్ళు. ఇప్పుడు అరే నేను స్పీచ్‌లు ఇస్తాను వినండి మొర్రో అంటే కూడా కొంతమందికి దొరకట్లే ఆడియన్స్. మనకు ఆ అదృష్టం వచ్చింది అనంటే మనం చెబితే నలుగురు వింటున్నారు. మనం సెలబ్రేషన్ చేస్తే కూడా డబ్బులొస్తున్నాయంటే అదృష్టం అది చాలా. దాన్ని ఉపయోగించుకోవాలి. కరెక్ట్‌గా థింక్ చేయాలి. పర్సెప్షన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ సార్ మీ దగ్గర 500 పిలవండి సార్. భోగ సార్. ఎస్ సార్. ఒక్కొక్కరిని పిలవండి. ఎస్. ఫ్రంట్ లైన్‌లో ఇక్కడ మీరు ఒక 2 నిమిషాలు అంటే ఫ్రీగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ 500 రెడీ అయిపోయి పక్కకొచ్చి వీడియో ఆన్ చేస్తే ఓకే. ఇప్పుడు నన్ను అడగొచ్చు అని మీరు చెప్పినట్టు. రైట్? ఆ ఒక్క విషయం అడిగి మళ్ళీ వీడియో ఆఫ్ చేసి పనుల్లోకి వెళ్ళిపోండి. ఒకవేళ ఇంట్లో పని చేస్తూ ఉంటే. అప్పుడే 6 దాటింది కాబట్టి పని చేస్తూ ఉంటారు. సో మీరు హ్యాండ్ రైజ్ చేసినా ఓకే. సార్. శృతి గారు ఉంది సార్. శృతి గారు స్టార్ 500. శృతి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గుడ్. ఓకే సార్. వెరీ గుడ్. సో ఇప్పటి నుంచి మనము 571 కదా, అంతేగా? ఎస్ సార్. దీన్ని స్టార్టింగ్ మార్క్ మనకి 40 వీక్స్ మన ఛాలెంజ్. మీ పర్సనల్ రిటైల్ అండ్ రిక్రూట్మెంట్ ఛాలెంజ్ మనకి. ఎలా అవుతుంది అనే లాజిక్ మనకు తెలియదు అసలుకి, కానీ ఎలాగైనా అవుతుంది. మీరు ఆ 5 ఉన్నాయి కదండి, ఆ 5 ఒకసారి చెప్పండి. మీకు ప్రెజెంటేషన్ సర్వీస్ ఇస్తున్న వాళ్ళు ఎవరండి? శ్వేత మేడం సార్. శ్వేత. సూర్య సార్.
సూర్య. ఓకే. ల్యాప్‌టాప్‌లోనేనా మేడం సర్వీస్? Yes, sir. ప్రెజెంటేషన్ ల్యాప్‌టాప్‌లోనే చేస్తున్నారా శ్వేత మేడం, సూర్య మేడం? అప్పుడప్పుడు సార్ అంటే ల్యాప్‌టాప్‌లో జరుగుతుందంటే షేరింగ్ జరుగుతున్నట్టు. వీడియోస్ షేరింగ్ ప్రెజెంటేషన్‌లో. ఎస్ సార్. ఇది మీరు కాంప్రమైజ్ అవ్వకుండా చేసుకోవాల్సింది. ఆ తర్వాత మీరు నేను ఎన్నో ప్రెజెంటేషన్‌లు చేయించిన సార్ అని నా దగ్గర అనకూడదు. ఖచ్చితంగా వీడియో షేరింగ్స్ అనేవి చేస్తూ మీరు చేయించుకోండి. ఓకే. మీరు ఓకే ఎవరి ప్రెజెంటేషన్ సర్వీస్ ఎవరిదైనా తీసుకోవచ్చు మీ అప్లైన్‌లో. ఓకే సార్. సో, ప్రెజెంటేషన్ సర్వీస్ ఇస్తున్న వాళ్ళు మస్ట్ అండ్ షుడ్‌గా వీడియో షేరింగ్ చేయడం ఇది మస్ట్ అండ్ షుడ్. ఆర్&డిని చూపించడం పీపీటీ ద్వారా. ఫోన్‌లో గాని ఇట్లా మాట్లాడేసి చెప్పేయడం అది మీరైనా చేయొచ్చు. కాకపోతే మీ పర్సన్స్ కాబట్టి చేయలేరు. సరేనా? రేపొద్దున మీరు ఇప్పుడు మీరు మీ టీమ్‌కి ప్రెజెంటేషన్ చేసినా అదే. ఎవరికైతే ల్యాప్‌టాప్ ఉంటుందో వాళ్ళకి. భోగస్ సార్‌కి ల్యాప్‌టాప్ ఉంది. లావణ్య మేడంకి ల్యాప్‌టాప్ ఉంది. వీడియో షేరింగ్. తర్వాత కౌన్సెలింగ్ చేపించుకోండి. శ్వేత మేడం, సూర్య సార్ కౌన్సెలింగ్ చేస్తారు. సెలబ్రేషన్ అది. ఈవెన్ శ్వేత మేడంకి రిటైల్ జరగాలి అన్నా, సూర్య సార్‌కి రిటైల్ జరిగి వాళ్ళ సొంత ఒక తెలిసిన పర్సన్ ప్రెజెంటేషన్ కావాలన్నా కూడా వెంటనే అప్లైన్‌కినే ఆశ్రయించాలి. ఇప్పుడు మంజుల మేడము ప్రెజెంటేషన్ చేయించుకోవాలి. షీ ఈజ్ రూబీ. పైనున్న అప్లైనర్‌తో చేయిస్తుందా లేదా? ల్యాప్‌టాప్‌లో చేయించేసుకోవాలి. ఎందుకనంటే మనకి ప్రెజెంటేషను, ఆ తర్వాత పర్సను, వాళ్ళ సమయం చాలా ముఖ్యం. సరేనా? మొహమాటం ఫీల్ ఇది కాదు. టీమ్ లేకపోతే మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళే ఉండరు గుర్తుపెట్టుకోండి. నాకు టీమ్ లేదు. నా ప్రెజెంటేషన్స్ నాకెవరు రాలేదు అని అంటే ఇండస్ వివా జీవితం ఎంత ప్రాక్టికల్‌గా ఉంటదో ఇండస్ వివా అంత ప్రాక్టికల్‌గా ఉంటది. జీవితం ఎంత ప్రాక్టికల్ అంటే మీరు ఊహించలేరు. ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు. అంత పక్కా ప్రాక్టికల్ లైఫ్ అనేది. ఎవ్వరు ఉండరు. మనము, మన ఆస్తి, మనం సంపాదించిన అనుబంధాలే మన దగ్గర ఉంటాయి. మనం కట్టుకున్న ఇల్లు, మన అనుబంధాలే ఉంటాయి. అట్లాగే ఇండస్ వివాలో మీరు మీ స్కిల్, మీ యొక్క టీమే మీ సంపద. నేనెందుకు అనుకున్నారు? ఇంతకంటే ఎక్కువ సీరియస్ చెప్పేటువంటి అవకాశం ఉన్నా గూడా నేను ఎవ్వరిని ఏం మందలించకుండా నా పనేందో నేను వినయంగా చేసుకోపోవడానికి కారణం ఏందనుకుంటున్నారు? మన జానే సార్ అంటారు. సార్ అసలుకి వీడియో ఆన్ చేయకపోతే లీవ్ చేసి పడేయండి సార్ అనేసి. చేసినా చేస్తాడు సార్ అయితే. సార్ నాకు చెప్తాడు. కానీ నేను ఒక పెద్దరికంగా కొంత వినయంగా ఉండి ఎందుకని? అంటే నాకు తెలుసు కాబట్టి. ఆ టీమ్‌ని నిలబెట్టడానికి, మళ్ళీ అటువంటి శ్రద్ధ ఉన్న వాళ్ళు రావడానికి ఎంత టైం పడతది అనేది ఓ కూసింత భయం వల్ల నేను కూడా అట్లే చేస్తాను. సరే ఏ రోజుకైనా మార్పొస్తుందిలే అని. విలువ తను తెలియజేయకపోతే నేనెందుకు ఇంకా? ఉద్యోగం వదిలిపెట్టుకొని రావడం ఫూలిష్. హరిప్రసాద్ సెలక్షన్ ఈజ్ వండర్‌ఫుల్ అని ఎప్పటికైనా అనాలి. ఓకే. మీ ద్వారా నేను ఇక్కడ ఉన్నటువంటి 500కి అందరికీ చెప్తున్నాను. కృష్ణప్రియ గారు, మీకు టాప్ ఎవరైతే భోగా సారు, లావణ్య మేడం ఎవ్వరైనా సరే 500లో మీరు 1000 అవ్వడం నాకు చాలా ముఖ్యం. మీకు క్రిస్టల్ క్లియర్ ప్రెజెంటేషన్ మీ యొక్క షేరింగ్ తోటి మీకు కావాలి అనంటే ఈవెన్ ఎగ్జిక్యూటివ్‌లు అయినా సరే భోగా సార్‌ని, లావణ్య మేడంని మీరు ఆశ్రయించండి. ఓకే. ల్యాప్‌టాప్ ప్రెజెంటేషన్ ఈజ్ మస్ట్. అది. ఉట్టిగనే ఫోన్ అది కౌన్సెలింగ్ అంటాం దాన్ని. ఇన్ఫర్మేషన్ జస్ట్ ఇవ్వడాన్ని కౌన్సెలింగ్ అంటాం. సరేనా? ప్రెజెంటేషన్ మస్ట్. మీకిచ్చిన 5 ప్రశ్నలు ఒకసారి చెప్పండి మేడం. 5 ప్రశ్నలు. మీరు నాకు బాక్స్ కొట్టారు గదా! ఎస్ సార్. వాటిని ఒక్కసారి అంటే ఎట్లాగో అయిపోయింది. 571 వీక్ అయిపోయింది.
ఒకసారి చెప్పండి, దాని రిపోర్ట్ చెప్పండి. న్యూ అవేర్నెస్ సార్. అదే అదే చెప్పండి, ఎవరైనా ఉన్నారా కొత్త వాళ్ళకి మీరు ఉంది సార్. ప్రెజెంటేషన్? ఎంత రాధిక ఈ వీక్ మొత్తం ఆ, ఎంత? అంటే నా టీంతో చెప్పాలా సార్? అంతే, మీ బోత్ సైడ్స్. బోసారి చెప్పండి మేడం, ఎందుకంటే ప్రీతి గారు లేదు కదా, ప్రీతి లేదు కదా, బోసారి చెప్పండి ఇప్పుడు. మీరే సీనియర్ కదా? ఎస్ సార్. అవును సార్, ప్రీతికి ఫీవర్ అని చెప్పి పెట్టింది. ఓకే, మీరే చెప్పండి మేడం. 5 అయినాయి ఇక్కడ సార్. శృతి గారు, తర్వాత మీకు వీలైనప్పుడు బోగసారి శృతి గారికి అండ్ వాళ్ళ పర్సనల్గా టైం తీసుకోండి. ప్రీతి గారు, శృతి గారు. ఓకే సార్. మంజుల గారు ఉన్నారు కదా మీకు అక్కడ? ఎస్ సార్. ఉన్నారు సార్. మంజుల గారు, ఓకే. ఎన్నైనా మేడం ప్రెసెంటేషన్స్? 5 అయినాయి సార్. 5. కొత్త వాళ్ళని రీచ్ అయ్యారు, 5 మెంబర్స్ రీచ్ అయ్యారు, రైట్? ఓకే, డన్. రెండోది మేడం? న్యూ కస్టమర్స్ ఒక్కరే సార్. ఓకే, నో ప్రాబ్లం. ఒక్క రే అని అనకండి, ఒక్కరు. ఓకే. న్యూ అటెండ్స్ వచ్చి మంజుల మేడం నుంచి వస్తున్నారు సార్. ఒక్క నిమిషం. కస్టమర్ ఒకరు. అటెండీస్ లో కొత్తగా ఈ వీక్ లో ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఈ వీక్ వచ్చారు సార్, ఒక 5 మెంబర్స్ అట్లా వస్తున్నారు సార్ మంజుల మ్యామ్ నుంచి. మంజుల మేడం నుంచి ఒక 5 కొత్త వాళ్ళు వస్తున్నారు. వీళ్ళు ఏంటి, ప్రాస్పెక్ట్సా కస్టమర్లా? జస్ట్ అవేర్నెస్ కోసమే వస్తున్నారు సార్. ప్రాస్పెక్ట్సే అంటే వాళ్ళు ఇంకా కస్టమర్లు అవ్వలేదు. అవ్వలేదు సార్. ఇద్దరు అయినారు సార్, ఇద్దరు అయినారు, అందులో ఇద్దరు అయినారా? ఇద్దరు కస్టమర్స్ అయినారు పైన. ప్రీతి గారి దగ్గర వాళ్ళకు థ్యాంక్ యూ కూడా జరిగింది సార్, నేనే చేశాను అది. వెరీ ఇంట్రెస్టెడ్ సార్ వాళ్ళు. అవునా? ఓకే. ఇది ఆ GSM లో సార్. ఇప్పుడు శ్వేత గారు ప్లస్ వీరజ మేడం అండ్ శృతి అండ్ ప్రీతి అండ్ మంజుల 250 అబో. వీళ్ళందరూ ఒక టీం సార్, ఒక బ్యాచ్. ఒక్కొక్కరికి టైం ఇవ్వలేం కానీ అందరికి కలిపి టైం ఇవ్వచ్చు. వీళ్ళందరూ కలిపి ఒకటి, సరేనా? నా వరకు అంటే మీది వేరే, నా వరకు నేను ఇప్పుడు రాసుకుంటాను. ఒక గ్రూప్ అన్నమాట, ఒక్కొక్కరిని ఒక ప్యానెల్ చేసేస్తే ఈజీ అవుతుంది. శ్వేత, వీరజ, శృతి, ప్రీతి, మంజుల, అక్కడ ఎగ్జిక్యూటివ్ సూర్య. ఎస్ సార్. ఇది అక్కడ ఆ టీం, రైట్ మేడం. అటెండెన్స్ 5 బాగుంది. ఇంకా 4వ ప్రశ్న. న్యూ నేమ్ లిస్ట్ వచ్చేసి జయంతి మ్యామ్ దగ్గర అయింది సార్. అచ్చా, ఇందాక వచ్చింది ఆ జయంతి మేడం మీద. థ్యాంక్ యూ కూడా తనతోనే అయింది సార్. తను కస్టమర్ విఆర్? విఆర్ సార్. విఆర్. నెక్స్ట్ అండి 5వది న్యూ పార్ట్నర్ సార్. అంటే స్టార్ కోసం షేరింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరండి? జయంతి మ్యామ్ సార్. ఆల్ అంతే మేడం. ఈ కోణంలో ఆలోచించడము 571 ఫస్ట్ వీక్. 40 వీక్స్ కనుక ఇదే కంటిన్యూ చేస్తే మీరు చూడండి ఆఫ్టర్ 40 వీక్స్ ఎట్లా ఉంటుంది, సరేనా? దానికి మీరు మధ్యలో ఎన్నో డిసప్పాయింట్స్ వస్తాయి. మనము అరే అన్ని పాజిటివ్గా జరుగుతున్నట్టు అనిపిస్తుంటుంది. మీరు 100 ఫ్యామిలీస్ని నా పర్సనల్గా రీచ్ అవ్వాలి అనే దాంట్లో మీరు ధైర్యం చూపించారు. ఫస్ట్ వివో అదే చెక్ చేస్తుంది. అన్ని 10K మీరు సెట్ అయిపోవచ్చు, చెప్పలేము. 100 వరకు అవసరం లేదు, 10K లేకపోతే 25K కంప్లీట్ అవ్వచ్చు. కానీ ముందు ఆ ధైర్యంతో నాకు ఆ స్కిల్ ఉంది, నేను రీచ్ అవ్వగలను అనే ఆ చిన్న స్కిల్ అనేది ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది.
వివా. సరేనా? ఓకే సార్. నెక్స్ట్ సురేష్, మీరు ఒక పేరు చెప్పండి. 500. థ్యాంక్ యూ సార్. శివనాగేశ్వరి మేడం. మేడం ఫ్రీ ఉన్నారండి? ఈ వీక్ వర్క్ జరిగిందా? ఎస్ సార్. మేడం కోర్ టీంలో కోనేటి లక్ష్మీ మేడం దగ్గర జరిగింది సార్. శోధ ప్లాన్ ఒకటి జరిగింది. కే కే లత గారు వీళ్ళ టీం మొత్తం ఎస్ సార్, అవును సార్. కుమార్, కే లత ప్లస్ ఇంకా కూకట్పల్లి లత మేడం, శివనాగేశ్వరి మేడం, కుమార్ సార్. Hmm. ఇది ఒక కోర్ టీం సార్. 250 ఇక్కడ లత మేడం ద్వారా కూడా జరిగింది సార్. అంతా వీళ్ళ టీమేగా. సార్ ధనలక్ష్మి. అవును సార్, లత మేడం కోర్ టీం. ఓకే. ఇంకా అంతేనా? అంటే సాటర్డే నుంచి చెప్పానా సార్, మొత్తం కలిపి చెప్పాను. ఒక్క నిమిషం. ఇప్పుడు కుమార్, శివనాగేశ్వరి, కేలత, ధనలక్ష్మి నలుగురు ఒక కోర్ టీం. ఎస్ సార్. రైట్ సార్. ధనలక్ష్మి మేడం 250 సార్. ఇప్పుడు ఇక్కడ వర్క్ ఎలా జరిగింది అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి జరిగి ఉంటుంది. అవును సార్. అందరి గురించి ఏమీ వద్దు. లత మేడం 8 PM ప్రమోషన్ తీసుకున్నారు. అట్లా కొద్దిగా కొన్ని అక్కడ జరిగినాయి చెప్పండి. 8 PM కి ప్రమోషన్ తీసుకున్నారు. అక్కడికి వచ్చిన మేడము నాకు బాగుంది, చాలా బాగా నచ్చింది, కంపెనీ ప్రోడక్ట్స్ కూడా బాగా నచ్చినాయి, నేను ప్రోడక్ట్ తీసుకుంటా అని చెప్పిల్లండి సార్. ఇంటికి వచ్చి తీసుకుంటాను. కేలత ప్రోగ్రామ్కి వచ్చి ఎవరికి సంబంధించిన పర్సన్? పూగుట్లపల్లి లత మేడం, పర్సనల్ ప్రాస్పెక్ట్స్. ఓకే, గుడ్, వెరీ గుడ్. రైట్. సో ఇది సురేష్ అంటే ఫస్ట్ ప్రజెంటేషన్ అయింది సార్. ప్రజెంటేషన్ అయిన వాళ్ళని మళ్ళీ 8 PM ప్రమోషన్ చేస్తున్నాం. అక్కడ వాళ్ళకి బిలీఫ్ లెవెల్స్ అనేవి పెరుగు. రైట్. ఈ ఫస్ట్ వింగ్ వాళ్ళకి శ్వేత మేడం అండ్ వీరజ గారు స్టార్ 1000s. వీరజ మేడం మీ టైమింగ్ చెప్పండి ఒకటి. ఈరోజు తను లేనట్టు సార్. ఉన్నారు. జస్ట్ అన్మ్యూట్ చేసుకొని చెప్పేసేయండి. అవునా సార్. అన్మ్యూట్ ఇస్తున్నాను. ఎవరు అన్మ్యూట్ చేసుకోకండి. నేను చెప్పిన వాళ్ళే అన్మ్యూట్ చేసుకోండి. మేడం మీరు ఒక టైం చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. ఎందుకంటే మీకు మిగతా వాళ్ళ టైం దొరుకుతుంది, కానీ మీరు సార్ అదే ఈరోజు ముక్కోటి సార్ టెంపుల్లోనే ఉంటాం సార్. 2 వరకు అట్లా టెంపుల్లో ఉంటాం సార్. ఈ రోజు అయితే కుదరదు. మళ్ళీ రేపు ఓకే కదా? శనివారం. ఎస్ సార్. రేపు అయితే 1 తర్వాత ఓకే సార్. అచ్చా, మీకు ఈవినింగ్ కూడా. రైట్. ఈ రోజు అయితే ఈవినింగ్ వరకు కూడా లేదు. ఈవినింగ్ కూడా బిజీనే. ఎస్ సార్. ముక్కోటి ఏకాదశి ఉంది కదా సార్, టెంపుల్లోనే ఉంటాం సార్ ఒక్కసేపు. సరే. శివనాగేశ్వర రెడ్డి కుమార సారథి చెప్పాము టైము ఒకటి. కుమార్ గారు 10 o'clock ఉంటారా? ఓకే. 10 AM. ఈ కోర్ టీమే ఉండాలి అక్కడ, సరేనా? తర్వాత కృష్ణప్రియ, ఎస్ లత గారు. ఎందుకు పర్సనల్గా ఇప్పుడు శృతి మేడంని అడిగినట్టు అందరిని అడగలేదు. ఆ పర్సనల్గా అడిగి వాళ్ళకి కావాల్సినటువంటి సూచనలు తెలుసుకోవడానికి ఆ టైంలో కుదురుతుంది, సరేనా? ఇప్పుడు శృతి మేడం గారిని అడిగినట్టు ప్రతి ఒక్కరు. ఇప్పుడు వీళ్ళందరికీ మీరేనా ప్రజెంటేషన్ చేసేది సురేష్ గారు ఈ కోర్ టీంకి? నేనే సార్. మీ దగ్గర ఉన్న ఇంకో కోర్ టీం ఎవరు? మంజుల మేడం. ఎస్ సార్. అండ్ అనిత గారు. వాళ్ళ కోర్ టీం సింగం లక్ష్మి గారు.
వాళ్ళకి ఎవరు ప్రెజెంటేషన్ చేసేది? నేను అనిత మేడం మంజుల ముగ్గురం ఇస్తాం సార్. ఒకరు కాకుండా ఒకరు ఆల్టర్నేట్ గా మాక్సిమం నేనే ఇస్తాను సార్. అనిత గారు ఇప్పుడు మాట్లాడడానికి మీకు వీలుందా? ఉన్నారు, వచ్చారా ఈరోజు? మేడం, మీరు గుడ్ మార్నింగ్ సార్. ల్యాప్టాప్ ఉంది కదా అనిత గారు? ఉంది సార్. రైట్. సో మీరు ల్యాప్టాప్లో అంటే మీకు ఫ్రీ ఉన్నప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు కొంచెం సుస్థిగా ఉంది, రేపు బాగుంది, రేపు ఇచ్చేసేయండి టైం, కానీ ల్యాప్టాప్లో చేయండి షేరింగ్. ఓకే మంచి మేడం, మీరు ఆ జూమ్ లింక్లోకి వచ్చి చేయండి. ఓకే డన్. ఓకే సార్. ఇంకా 250 ఇక్కడ ఎవరున్నారు? 14. అంతేనా మేడం? సింగల్ లక్ష్మి గారు, మంజుల, అనిత, మీరు ముగ్గురే. 250 మీతోటి ఇంకా కోర్ టీమ్ గా కలిసి వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. ఉన్నారు సార్. శారదా మేడం ఉన్నారు, నాగమణి మేడం ఉన్నారు. అచ్చా, వీళ్ళందరూ ఓకే. శారద, నాగమణి. శారదా మేడం, నాగమణి మేడం ఉన్నారు. ఓకే అంతేనా? 250 సార్. శైలజ మేడం కూడా సార్. ఓకే. సో ఈ కోర్ టీమ్ కి టైం ఎప్పుడో తెలుసుకొని మంజుల గారు చెప్పండి నాకు. వీళ్ళందరి టైం అడిగి అనిత గారికి కుదరాలి, కొంచెం అందరికి కుదిరేటట్టు. ఇది కోర్ టీమ్ సమావేశం, సరేనా? సరే. ఇప్పుడు ఎస్ లత గారు. గుడ్ మార్నింగ్ సార్. మీకు ప్రెజెంటేషన్ సర్వీస్ బోగస్ అని ఇస్తున్నారు. అవును సార్. అవును సార్. మీ దగ్గర 250లో ఇప్పుడు మీతో పాటు కలిసి పనిచేస్తున్న వాళ్ళు ఎవరెవరండి? జమున మేడం, సంధ్య రాణి, రాజేశం సార్. రాజేష్ మేడం, ఇక్కడ వీళ్ళ టైమింగ్ తీసుకొని ఒకటి చెప్పండి. ఓకే సార్. ఇది మీ కోర్ టీము. ఇప్పుడు మీరు 1000 అవ్వడానికి వీళ్ళ డూప్లికేషన్ ఇంపార్టెంటా కాదా? అవును సార్. వాళ్ళ డూప్లికేషన్ ఇంపార్టెంట్. మీరు 100 ఫ్యామిలీస్ రీచ్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో వాళ్ళు కూడా రీచ్ అవ్వడం అంత ఇంపార్టెంట్, సరేనా? ఓకే సార్. ఈ కోర్ టీమ్ మీటింగ్ అనేది మీకు చాలా ప్లస్ అవుతుంది. ఓకే సార్. హోంవర్క్ అడిగి తెలుసుకోవడం, హోంవర్క్ ఇవ్వడము చాలా చక్కగా చేస్తున్నారా లేదా చెక్ చేయడంలోనే సక్సెస్ దాగుంది లావణ్య మేడం. హోంవర్క్ని ఒక ఆర్గనైజ్డ్గా ఇవ్వడం, మళ్ళీ దాన్ని చెక్ చేసుకోవడం. ఈ 5 క్వశ్చన్లని తేరిపారా రోజు చెక్ చేసుకోవడంలోనే సక్సెస్ దాగుంది తెలుసా? 5 ప్రశ్నలు. అక్కడ ఏదైనా సరే లోటు ఉంటే ఈ 5 ప్రశ్నలు ఏంటివి? 5 ఇప్పటి వరకు నోట్స్లో నేను ఆ 5 ప్రశ్నల్ని రాసుకోలేదు అని అనుకున్న వాళ్ళు తొందరగా మీరు మళ్ళీ మెలకువలోకి రండి. 5 ప్రశ్నలు, సరేనా? మీరు ప్రతి రోజున వాటిని చెక్ చేసుకోండి. ఈ 5 ప్రశ్నలు అనేవి మన హోంవర్క్. చూడండి, ఒక కంపెనీని టేకప్ చేసి ఒక ఫ్యామిలీ, ఎస్ మేము పల్స్, మా దగ్గర కాఫీ మేము సేల్ చేస్తున్నాము అని ఒకరు బాధ్యత తీసుకోవడం అనేది అది చిన్న విషయం కాదు. నా దృష్టిలో అది చాలా రెస్పెక్టబుల్, అది చాలా రెస్పెక్ట్. ఎందుకంటే నాది నాకు తెలుసు కాబట్టి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయిన నేను కాఫీకి అండ్ పల్స్కి, ఒక కంపెనీకి అసలు నేను పలానా మనిషిని అని చెప్పుకోవడానికి నా ఇగో ఒప్పుకోదు. అటువంటిది నేను ఈ కంపెనీలో పనిచేస్తున్నాను అని చెప్పుకోవడం, ఈ కంపెనీ మనిషిని అని చెప్పుకోవడం అనేది అది మామూలు విషయం కాదు. ఒక ఫ్యామిలీ అట్లా వచ్చి కూర్చొని తెలిసి వాళ్ళు షేర్ చేస్తున్నారంటే
అబ్బా! అసలకి మీకు దాని లోతులు తెలుసో లేదో. హ్మ్. మీరు దాన్ని విశ్వసించాలి. అలాంటి చోట్ల నా మాట వింటున్నారా? నీ మాట వింటున్నారా? వాళ్ళతో దోస్తీ కట్టారా? ఈళ్ళతోని దోస్తీ కట్టారా? ఇది అంతా అంటే వాళ్ళకి ఆ వాల్యూ తెలీదని అర్థం. ఒక మార్కెటింగ్ చేసుకునేటువంటి వ్యక్తి, లేపోతే మీరు ఒక గృహిణి, లేపోతే ఒక ఉద్యోగం చేసిన ఒక వాళ్ళు ఏంటి వస్త్ర వ్యాపారి, బోగసర్. ఇప్పుడు ఆ ఫ్యామిలీ మేము నా డౌన్ లైన్‌లో ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ ఇండస్ట్రీ వన్ టేకప్ చేసిందంటే ఎంత అదృష్టం అది. హ్మ్. అటువంటి వాళ్ళని స్కిల్ డెవలప్ చేసి తీర్చిదిద్ది ఇండస్ట్రీ వాకి తగ్గటువంటి వ్యక్తులుగా చేయడమే మన పని. ఆ మేడం గారు నాకు టైం ఇచ్చారు. సరే ఎవరో ఒకరు ఇప్పుడు మీరే ఉన్నారు. ఒక వ్యక్తి నాకు టైం ఇచ్చారు. ఆ వ్యక్తి టైంని వాళ్ళలో ఆ సీరియస్‌నెస్‌ని తీసుకొస్తేనే తయారు చేయగలం. వేడి చేస్తే పాలు ఇబ్బంది పడతాయేమో అంటే దాన్ని నెయ్యి వరకు తీసుకెళ్ళగలమా? ప్రశాంతంగా పాలలానే ఉంచుతామంటే అవ్వదది. అందుకని అప్పుడప్పుడు ఆ కర్తవ్యోపదేశం చేయాల్సిందే. లేకపోతే వాళ్ళు పెట్టుకున్న డ్రీమ్ వరకు చేరుకోలేరు. ఓకే. ఎస్ లత గారు, వాళ్ళు డూప్లికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ 100 ఫ్యామిలీస్ చేరుకోవాలన్నటువంటి మీది గూడా. మీకు ర్యాంకు మీరెంతో తప్పించారు. పడకున్నా గూడా మీరు సేమ్ అదే సీరియస్‌నెస్‌ని చూపిస్తున్నారు. ఓకే. గ్రేట్. ఆహ్, మీకు ఆ టైంలో ఫీవర్ వచ్చిందని అది కరెక్టేనా? తొండి చేశారా? లేదు. హ్మ్. కరెక్టే. ఒకవేళ అది కరెక్ట్ అయితే నో ప్రాబ్లమ్. కానీ ఒకవేళ మీరు ఒక్కరైనా సరే బస్ పట్టుకొని అక్కడికి అంటే ఒకవేళ ఆరోగ్యం సహకరించుంటే హ్మ్. వచ్చుంటే మాత్రం అసలు మామూలుగా ఉండేది కాదు. హ్మ్. అది నేను చాలా చాలా గర్వపడేవాడిని. సరే ఆరోగ్యం బాలేదన్నారు కాబట్టి ఇంగ ఏం మాట్లాడడానికి ఉండదిగ. నా ఆరోగ్యం బాలేదంటే టీచర్ కూడా ఏమనడు. వెనక్కి తగ్గి కూర్చుంటాడు. క్లాస్‌లోకెళ్ళిపోతాడు. హ్మ్. అట్లా. కానీ మీకు మాత్రం మీ యొక్క సీరియస్‌నెస్‌ని చూపించేటువంటి అవకాశాన్ని దేన్ని వదులుకోకండి. హ్మ్. సరే. ఆహ్, యశ్లత గారి కోర్ టీమ్ అయిపోయింది. ఇప్పుడు 500స్‌కి సంబంధించి. లలిత గారిది చెప్పు బాబు. అక్కడ ట్రై చేస్తున్న వాళ్ళు. మేడం గారు ఉన్నారు. ఇద్దరు 500స్ ఉన్నారు. చందన. అక్కడ ఎవరెవరు డూప్లికేషన్ ఇంపార్టెంట్ బోత్ సైడ్స్‌లో. చిన్న. చెప్పు. ఇప్పుడు మేడంకి లలిత మేడంకి బోత్ సైడ్స్ 250s 5 మెంబర్స్ ఉన్నారు సార్ కింగ్ లో. వాళ్ళ పేర్లు. పమ్మి జ్యోతి, ఓకే. స్వర్ణలత, భాను సార్. ఓకే. ఎస్ సార్. 1, 2, 3, 4 అంతే. 250లో అశ్విని లేదా? అంటే ఇప్పుడు మేడం వర్కింగ్ లో లేదు సార్. ఓకే. వాళ్ళు మనకి ఎక్కువ టైం ఇచ్చినప్పుడే ర్యాంక్ మారితే బావుంటుంది. బోగసర్. మనకి ఎవరైతే సమయం ఎక్కువ ఇస్తుంటారో ఇప్పుడు ఏఎస్ మంజుల గారని ఇస్తున్నారు. ఆ టైం ఇచ్చేటప్పుడే ర్యాంక్ మారిందనుకోండి ఎక్కువ టైం ఇస్తారు. హ్మ్. అట్లా. అందుకే టైం వాళ్ళు ఇస్తున్నప్పుడే మనం ఎమ్మటే వాళ్ళకి తెలియకపోవచ్చు. అంత సీరియస్‌నెస్ వాళ్ళకి లేకపోవచ్చు. కానీ మనం మాత్రం వెంటనే మీ ర్యాంక్ చాలా ముఖ్యం అని చెప్పేసి దాని మీద దృష్టి పెట్టాలి. కానీ ఇంకొకటి మీరందరూ కూడా ఒకరికొకరు పలకరించుకోవడం గాని,
ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితోటి మాట్లాడుతున్నప్పుడు తెలిసినప్పుడు కానీ ఎటువంటి గిల్లి కజ్జాలు అనేది పెట్టుకోవడం అనేది చిన్నపిల్లలాగా చేయొద్దు. ఎక్కడో ఒక దగ్గర, ఎవరి దగ్గరనో ఒక దగ్గర వాళ్ళు మన కంపెనీని షేర్ చేస్తున్నారా లేదా, మన కంపెనీ వర్క్ చేస్తున్నారా లేదా, మన టీం వర్కే చేస్తున్నారా లేదా, ఇది ముఖ్యం. కానీ ఇంకా మిగతాది మాత్రం ఎటువంటి ఇది పెట్టుకోవద్దు, అది మీకే తర్వాత ఇబ్బంది అవుతుంది. ఓకే మేడం, సరే. చిన్న ఈ Yes. చందన గారు అందరితోటి, జ్యోతి గారితోటి, స్వర్ణలత, భాను, Yes, sir. జ్యోతి, అశ్విని, ఇంకొక మేడం మహేశ్వరి కదా, Yes, sir. ప్రేమ వేరే వాళ్ళు ఉన్నారు. స్వప్న సార్, స్వప్న. స్వప్న, ఇట్లా ఎంతమంది ఉన్నారు బాబు, వాళ్ళందరి పేర్లు రానే రాలేదు. Yes, sir. టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళ యూనిటీ లేదు అని అర్థం, గుర్తుపెట్టుకోండి. సింపుల్ లాజిక్, అమ్మటే గుర్తుపెట్టవచ్చు. టాప్ వాళ్ళది యూనిటీ లేదు. ఇట్లనే ఉంటే ఏదో ఒక రోజు ఫైనల్ గా అది పార్టీ అయినా ఏదైనా కుటుంబం అయినా ఎంత కలిసి ఉంటున్నాం అనేది ఫైనల్ ఛాలెంజ్. దేవుడు ఒక్కసారి ఛాన్స్ ఇస్తాడు, ఓకేనా అంటాడు, లేకపోతే సరే నెక్స్ట్ ఇంకోలా తయారు చేసుకోపో అంటాడు. మళ్ళీ ఒక టైం తీసుకొని చెప్పండి నాకు. Yes, sir. సునీల్, మీకు సంబంధించినటువంటి దేవి గారు 500, ఇప్పుడు దేవి గారే కదా 1000 అవ్వాల్సింది. ఆ మేడం గారికి సంబంధించి ఎవరున్నారు? 250 సుధా గారు అయి ఉంటారు, అంతేనా? మేడం టీమేనా? సుధా గారు, ప్రభు మౌనిక గారు, ప్రసన్న గారు టీమ్ సార్, వాళ్ళిద్దరు 250. ప్రసన్న గారు కూడా 500 కదా తను? సార్ ప్రసన్న గారు కూడా 500 సార్. రాలేదే ఇప్పుడు? నో సార్, రా. దేవి గారు రాలేదు. ప్రసన్న గారికి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రసన్న గారికి ఫీవరే ఉంది అని అనుకుందాం. వాళ్ళ సిస్టర్ శృతి గారు నాతో ఎలా చెప్పారు, తను కూడా మీతో అలాగే చెప్తారు, అవునా, నాకు ఇట్లా ఫీవర్ ఉంది రాలేదు అని. అప్పుడు మీరు ఏమనాలి? ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో శృతి గారికి చెప్పాను కదా ఇందాక, ఫ్లెక్సిబుల్ టైం అనేది ఒకటి మనకి ఇచ్చిన గొప్ప అవకాశం. సో ఈ మాటలు వింటేనే ఆ మోటివేషన్ ఉంటుంది, లేకపోతే మోటివేషన్ ఉన్న మైండే మ్యాగ్నెటిక్ లాగా పనిచేస్తుంది, అట్రాక్షన్ పవర్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మోటివేషన్ ఉన్న మైండే మ్యాగ్నెటిక్ లాగా అట్రాక్షన్ పవర్ ని కలిగి ఉంటుంది. మోటివేషన్ తగ్గుతుంది అని అంటే మైండ్కి అట్రాక్షన్ పవర్ తగ్గుతూ ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. నేను పీవీ రాకపోయినా పట్టించుకునేది, కానీ మోటివేషన్ తగ్గిపోయింది అని అంటే నాకు ఓకే వదిలేస్తాను నేను, అయిపోయి. మోటివేషన్ లేదు అని అంటే వాళ్ళకి అసలు ముందుకెళ్ళటానికి నీకు ఇంధనం లేకపోయినా పర్లేదు, బండిని తోయొచ్చు, ఏమండి, కానీ గాలే లేదంటే తోయి చూద్దాం, అయిపోయి. మనకి ఈ మోటివేషన్ అనేది మహా ఇంపార్టెంట్. నీ ర్యాంక్ మోటివేషన్, నీ డబ్బుల్ మోటివేషన్ ఉందా లేదా అనేది ముఖ్యం, లేకపోతే ముచ్చటే లేదు. అది నా దగ్గర కాదు, డైరెక్ట్ చైర్మన్ సార్ వచ్చి చెవిలో మంత్రోపదేశం చేసినా ఆయనకి మంత్రం పనిచేయదు. డైరెక్ట్ చైర్మన్ సారే వచ్చి దిగినా కూడా అది. సో ఫస్ట్ ఆ మోటివేట్ చేయగలగాలి వాళ్ళని. మేడం, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు నేను ఏదైనా మీ దగ్గర వర్క్ చేయాలంటే ఈ యొక్క డైమండ్ మాటలు మీరు వినకపోతే ఎట్లా అని చెప్పాలి. ముగ్గురేనా కోర్ టీమ్? దేవి, సుధా అండ్ ప్రసన్న. ఈ ముగ్గురిని ఒక్కసారి అసెంబ్లీ చేసి టైం తీసుకో, భోగసారి చెప్తారు, ఒకసారికి చెప్పేసేయండి, సరిపోతుంది.
నేను ప్లాన్ చేసుకుంటాను. కృష్ణప్రియ చెప్పమ్మా. గుడ్ మార్నింగ్ సార్. అలా కూర్చున్నాం అందు నుంచి. మీ సోదరు ఎటు వెళ్ళింది? టెంపుల్ కి వెళ్ళారు సార్. ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా సార్. సంతోషం. టుడే శుక్రవారం శనివారం. చెప్పమ్మా మీ కోర్ టీం ఎవరెవరు? సత్య సార్. ఎస్ సత్య. అంటే కోర్ టీం అంటే ఇప్పుడు వాళ్ళ అప్లికేషన్ మీ 1000 కి ఇంపార్టెంట్ అన్నట్టు. ఇంపార్టెంట్ సార్. వాళ్ళు ఎవరు 250 అయి ఉండాలి మళ్ళీ. 250 లేరు సార్, జర్నీలో ఉన్నారు సార్. అంతే. సో మీ ఇద్దరు సరేనా? ఎస్. మౌనిక మీ ఇద్దరు టైం తీసుకోండి. ఒక టైం చెప్పేస్తే చాలు. ఓకే సార్. నేను ఫుల్గా అడ్జస్ట్ ఇంకా అప్పుడు కొంచెం ఇంకా మాట్లాడడానికి కుదురుతుంది. ఓకే సార్. ఇట్లా 40 వీక్స్ మనం వెళ్తాము ముందుకి. నెక్స్ట్ దేవి గారు, మన ఈ దేవి మేడం. సిద్ధారా ఉన్నారు సార్. సిద్ధారా దేవి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ దేవి గారు కాకుండా ఈ దేవి గారికి ఏంటి ఇనిషియల్ ఏంటి సార్? బి దేవి. తిరుమల దేవి. తిరుమలాదేవి. సరే బరువు దేవి అని అన్నానంటే ఈ మేడం గారు సిద్ధార్థ. బి. అంతే. తిరుమల దేవి గారు అంటే అక్కడ. మీ దగ్గర కొత్తగా వచ్చిన అతను తన 250 కదా కావాల్సింది ఇప్పుడు? సత్యబాబు సార్. ఆ జర్నీలో ఉన్నారు సార్. ఓకే, అంటే 2 స్టార్లు అయితే అయిపోతుంది అంతేనా? ఓకే. సో సిద్ధార్థ దేవి గారు ఇద్దరు సరిపోతారండి. కళ్యాణి గారు బోగ సార్, ఇలా ముగ్గురు ఉంటే సరిపోతుంది. సత్యబాబు గారు 250 అయిన తర్వాత మనం అప్పుడు మాట్లాడదాం. రైట్. అన్ని కోర్ టీంలు వచ్చినాయా? కె శ్రీనివాసులు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీ కోర్ టీం అంటే స్వాతి గారు కదండి? స్వాతి గారు, రాజశేఖర్ గారు, నెక్స్ట్ భాష 250నా భాష? 250 ఫస్ట్ జర్నీ. సర్లేండి. అంటే లెఫ్ట్ అండ్ రైట్ స్టార్లు. అవును సార్. సో మీ ఇద్దరు శ్రీరంగ సార్ అంతే కదా? అవును సార్. ఇంకా ఇద్దరు ఉన్నారు సార్. కల్పన మేడం ఉంది. కల్పన. అనిత ఉన్నారు. అనిత శ్రీ. చెప్పండి సార్. కల్పన మేడం. కల్పనగా కళ్యాణి అండ్ సువర్ణలత. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. కల్పన అండ్ సువర్ణ. కళ్యాణి. నా ప్రయత్నం నేను చేస్తా, మాక్సిమం ట్రై చేస్తాను. సరేనా? సరే సార్. ఎవ్రీ వీక్ మీటింగ్ మాట్లాడు. అనిత ఉన్నారు సార్. అది మన కర్నూలు. అనిత మేడం. మీ 250 గురించి సార్ చెప్పమ్మా అనిత. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి. నా దాంట్లో వచ్చేసి 250 కంప్లీట్ అయిన వాళ్ళు రవి సార్, లక్ష్మీ మేడం ఉన్నారు సార్. మళ్ళీ లక్ష్మీ మేడం కింద 250 వస్తున్నారు జనవరిలో. ఈ ముగ్గురితోటి మీ టైం ఎప్పుడు కుదురుతుందో లావణ్య మేడంతో డిస్కస్ చేసి ఒకటి మీరు ఎప్పుడైనా సరే అటు ఇటు అయినా నేను కూర్చుండిపోతాను. నాగేశ్వరరావు గారికి చెప్పండి. శాంతి మేడం. గుడ్ మార్నింగ్ సార్. భవానీ మేడం టైం ఇస్తారు సార్. ఎస్.
గురుమూర్తి గారు కూడా సుబ్రహ్మణ్యం అండ్ గురుమూర్తి గారు కూడా 250 అండి 250నా ఇంకా లేదు సార్, కంప్లీట్ చేస్తాను సార్. సరే వాళ్ళని చెప్పండి. ఇప్పుడు రెగ్యులర్గా నేను ఎవరికి అని అంటే ఈ 250 తోటి. ఓకే, వాళ్ళ డూప్లికేషన్ ఇంపార్టెంట్. సరేనా? సరే ఇప్పుడు సార్ కాల్ చేశారు సార్, టెంపుల్లో ఉన్నారు. మన వాళ్ళు మ్యాక్సిమం 99% సరి అయిన కారణం ఉంటేనే వచ్చేవాళ్ళు, రావట్లేదు కానీ లేకుంటే ఖచ్చితంగా వస్తున్నారు. మరి ఇంకోవైపు పార్వతి మేడం స్టార్ట్ 50 ఉన్నారు. మేడం కూడా ఇందులోనే ఈ మీట్లోనే యాడ్ చేస్తాం. పార్వతి గారు 500K ట్రై చేస్తున్నారు సార్ లాగిన్ కి. సరే, బూట్ క్యాంప్ కూడా వచ్చారు మేడం. పార్వతి వచ్చారు కదా. ఓకే, డన్. ఓకే, మ్యాక్సిమం అందరు అయిపోయారు. మేడం మీరు ఒక టైం, అశోక్ సార్ టైం తీసుకొని ఇంకా సుజాత మేడం దగ్గర ఉన్నారు సార్. వసంత మేడం, వసుంధర మేడం ఉన్నారు. వసంత మేడం, వసుంధర మేడం, లత రాఘవన్ మేడం, వాళ్ళందరూ కలిపి ఒకటే కదా. ఫస్ట్ మెయిన్ థౌసండ్స్. శాంతి మేడం, మీరు మహేశ్వర గారు టైం తీసుకోవాలి. ఒకవేళ రేపు కుదురుతుందంటే రేపు, టెంపుల్ వర్క్ ఉంటే నాకు తెలిసి అశోక్ ఈ రోజు కూడా బిజీనే ఉంటుండొచ్చు. అడగండి, మీరు అడిగి తీసుకోండి. ఒకటి చెప్పండి ఏంటంటే, నైట్ బాగా అలసిపోయినా కూడా అలారం పెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, కొంతమంది ఇంట్లో వర్క్ ఉండడం వల్ల వీడియో ఆఫ్ చేసుకున్నారు కదా. అలసిపోయినదే ఇన్ఫర్మేషన్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటూ కూడా వినొచ్చు. ఎప్పుడు ఇబ్బంది అని అంటే ఖచ్చితంగా రెడీ అయ్యి వీడియో ఆన్ చేసుకోవాల్సింది అన్నప్పుడు. సరైన రీజన్ ఉంటే ఓకే, అవునా? ఇప్పుడు మీరు రెగ్యులర్గా వస్తున్నారు, వీడియో ఆన్ చేసుకునే ఉంటున్నారు కాబట్టి మీరు రీజన్ చెప్తే అర్థం చేసుకుంటాం. ఓకే, ఇది ఎప్పుడైనా సరే. లేకపోతే అందరూ మ్యాక్సిమం పీపుల్ అందరూ ఆన్ చేసుకొని ఉన్నారనుకోండి, నాకు మోటివేషన్ చేసేటువంటి బరువు తగ్గిపోద్ది, చాలా తగ్గుతుంది. మీరు నాకు హెల్ప్ చేస్తున్నట్టు. ఇప్పుడు చూడండి, వాట్సాప్లో గత కొంతకాలం నుంచి అందరూ 500లు 1000s ఎంత యాక్టివ్ ఉంటున్నారంటే అంత యాక్టివ్. మార్నింగ్ దానికి థంబ్ ఇవ్వడానికి కూడా చాలా మంది థంబ్ ఇస్తున్నారు. అంటే నేను మోటివేషన్ చేయాల్సినటువంటి ఆ బరువు బాధ్యత అనేది కొంచెం తగ్గిస్తున్నారు. మీరు కూడా చేస్తున్నట్టు టీంని, నా బరువు భాగం పంచుకుంటున్నట్టు. లేకపోతే నేను ఎన్నెన్నో పెద్ద ఉదాహరణలు చెప్పుకుంటూ అందరినీ, దేశాన్ని, సమాజాన్ని మేల్కొల్పడానికి చాలా కష్టపడాలి. అట్లా. సరే, వసంత గారు కోర్టి. మీరు చెప్పండి. శేషాద్రి గారు సార్. సార్ గుడ్ మార్నింగ్. శేషాద్రి గారు చెప్పండి మేడం. వసుంధర టీమే కదా. వసుంధర, ఎస్ సార్. రాజేశ్వరి, ఎస్ సార్. తేజు మేడం, తేజు, లత రాఘవన్, బుచ్చిరెడ్డి సార్. మీరు ఎందుకు రాలేదు ట్రైనింగ్ కి? అంటే కొంచెము వేరే వర్క్ ఉండే సార్, ముందే చెప్పాను సార్తో. మీరు ముందు చెప్పినా ఆ రోజే కొంచెం అంటే ఫస్ట్ అట్లా అనుకోలేదు, డేట్ అక్కడికే అయిపోయింది, అందుకోసమని ఇంకా ఆ రోజు వెళ్ళవలసి వచ్చింది సార్. అంతకు ముందు మీ బర్త్డే జరిగింది కదా? ఎస్ సార్, వచ్చాను సార్ అప్పుడు. చూడండి, మీ టీం ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుచ్చిరెడ్డి గారు వచ్చి, లతా రాఘవన్ గారు వచ్చి, తేజ్ గారు వస్తే మీరు రాకుండా ఉండేవాళ్ళ? ఖచ్చితంగా వచ్చారు, ఎందుకంటే వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి. లేదు సార్, ముందే వద్దాం అనుకున్నా, కొంచెం అది కొంచెం వేరే అయింది సార్, అట్లానేం లేదు సార్, రావాలని అనుకున్నా.
మీ బుచ్చిరెడ్డి గారు రాలేదు తను కూడా. సరే ఏదైనా కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆర్టీసీలో ట్రైనింగ్ కరెక్ట్గా జరగాలి, ప్రమోషన్లో ఫెయిల్ అవ్వద్దు. మనం ఓకే ఎట్లా తీర్చిదిద్దొచ్చు టీంని. మీరు ప్రమోషన్లో ఫెయిల్ అయ్యారు అని అంటే అసలు ఇంకా మిగతాదంతా కూడా సున్నాల కిందకే వస్తుంది. ఫెయిల్ అవ్వకూడదు ఎప్పుడు. సరే మేడం, మీరు ఒక టైం తీసుకొని ఓకే సుజాత మేడం తోటి మాట్లాడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. శ్రీకాంత్ గారు మీ దగ్గర పేర్లు చెప్పండి. వందన, సార్ గుడ్ మార్నింగ్ సార్. వందన మేడం సార్, లతా మేడం సార్, సునీత మేడం సార్. ఈ రోజు డాక్టర్ సాయిలు సార్ అవుతున్నారు సార్ స్టార్ట్. ఓకే ఓకే. ఇందులో ఇప్పుడు మన ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతున్న వాళ్ళు ఎవరు? సార్ వందన మేడం, లతా మేడం, సునీత మేడం, సాయిలు స్టార్ట్ వాళ్ళు అటెండ్ అవుతున్నారు సార్. వి ఆఫీస్ కి స్టార్లు కూడా కొంతమంది అటెండ్ అవుతున్నారు సార్. సరే, ఈ లత, సునీత, వందన గారు వీళ్ళు సరేనా? వీళ్ళకి ఒకసారి టైం. ముందు మీరు నెక్స్ట్ జరిగే ఫిబ్రవరి సెలబ్రేషన్స్ కి అటెండ్ అవ్వండి. తప్పకుండా సార్. 250 డ్రీమర్స్ క్లబ్ లో వీళ్ళని అటెండ్ చేయించండి. ఓకే సార్. టైం ఇస్తాను, మీరు మాట్లాడతారు. ఓకే సార్. రైట్, ఓకే. అందరూ అయిపోయారు కదా? మొత్తం టీమ్స్, కోర్ టీమ్స్ ఎన్ని ఉన్నాయంటే సార్ ఇంకొక లలిత మేడం దాంట్లో స్వప్నారా అని ఉన్నారు సార్. ఎస్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ షాహీన్ గారు కూడా ఉన్నారు సార్. షాహీన్ జలీల్ గారు స్టార్ట్ ఉన్నారు సార్. మన ఆర్టీపీ సెకండ్ వచ్చారు సార్. 13 ఉన్నాయండి. వీళ్ళు 13 కరెక్ట్ గా జరిగితే 1000 కి దగ్గరికి వస్తారు. సరేనా? థ్యాంక్ యూ, చాలా టైం ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్స్ ఉండండి మిగతా స్టార్ 1000. థ్యాంక్ యూ అందరూ. మళ్ళీ ఇప్పుడు ఇక మీరు టైం ఇచ్చేదాన్ని బట్టి మళ్ళీ 10 నుంచి స్టార్ట్ అవుతుంటుంది. అందరికీ మాట్లాడతాం. ఓకే, లీవ్.